జయకళానికేతన్ విశాఖపట్నంలో సమర్పించు నాటకం శ్రీదేవి. రచన శ్రీ వేగి పార్వతీశ్వరి నారాయణ. దర్శకత్వం కె వెంకటేశ్వరరావు. సమర్పణ జయకళానికేతన్ విశాఖపట్నం. అమ్మ గుడికి వెళ్ళింది, నేను వంటగదిలో ఉన్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు? నా పెళ్ళ కోసమే. అరే అరే అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి? అక్క 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 నిన్నే అడుగుతున్నా. ఏమిట్రా? అక్క చెప్పక్క, నా పెన్ను తీసావా? నీ పెన్నా? అరే అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి అక్క? అక్క అక్క ప్లీజ్ చెప్పక్క, నా పెన్ను తీసావా? తీసాను. తీసావా? నీ దగ్గర పెన్ను ఉంది కదా? నా పెన్నులో రీఫిల్ అయిపోయిందిరా. కొనుక్కోవచ్చు కదా? కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. నాన్నగారిని అడగాలంటే బాధగా ఉందిరా. నా పరిస్థితి అదేనే. పెన్నులో రీఫిల్ అయిపోతే నాన్నగారిని డబ్బులు అడగాలి. ఇప్పుడు నాన్నగారి దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడున్నాయి చెప్పి ఇవ్వడానికి. అందుకే కాస్త జాగ్రత్తగా వాడుతున్నానే. అవును, ఇంతకీ నువ్వు అంత అర్జెంటుగా నీకు పెన్ అవసరం ఏమొచ్చింది? లవ్ లెటర్ రాసుకోవడం. లవ్ లెటరా? ఎవరికి? మా ఆయన. అయినా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది కదా, వాడుకోవచ్చు కదా. డబ్బు కట్టలేదని ఫోన్ కూడా మాట్లాడడం మానేసిందిరా. అందుకే లెటర్ రాస్తున్నాను. ఇప్పటికి 2 దస్తాలు లవ్ లెటర్లు రాసావే మీ ఆయనకి వచ్చి తీసుకెళ్ళమని. వచ్చాడా? కనీసం నిన్ను చూడటానికైనా వచ్చాడే? నిజమేరా. అన్న మాట ప్రకారం మా ఆయనకి ఇస్తానన్న కట్టిన డబ్బు ఇచ్చుంటే నేను కూడా అందరిలాగా మా అత్తగారి ఇంట్లో కాపురం చేసుకునేదంట. వాళ్ళు అడిగిన లంచం నాన్నగారు కట్టుంటే ఈ పాటికి నేను మా ఫ్రెండ్స్ లాగా మంచి ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సరే నా పెన్ ఇవ్వక్క. అక్క నా పెన్ ఇవ్వక్క, జాబ్కి అప్లై చేసుకోవాలి. ఇదిగో లంచం కట్టకుండా ఉద్యోగం వచ్చిందా సరే సరే, లేకపోతే సరాసరి స్వర్గానికి వెళ్ళి ఆ ఇంద్రుడిని బెదిరించి మరీ ఉద్యోగం సంపాదిస్తాను. ఉద్యోగం ఇచ్చారా సరే సరే, లేకపోతే రంభా ఊరసి మేనక చేత స్ట్రైక్ చేయిస్తాను. ఆ ఇంద్రుడి సింహాసనానికి ఎసరు పెడతాను. అంటే ఏమిటా? ఉద్యోగం రాకపోతే చచ్చిపోతావా? ఇప్పుడు ఏముందక్క, ఇక్కడ ఏముందని చెప్పు బతకడానికి? చిరిగిపోయిన బట్టలు, తెగిపోయిన చెప్పులు. నిజమేరా తమ్ముడు, నేను కూడా ఇది మా ఆయనకు రాసే ఆకలితో. కట్టం లేకుండా వచ్చి తీసుకువెళ్ళాడా సరే సరే, లేకపోతే ఆ యమధర్మరాజుకి ఫోన్ చేసి నన్ను మా ఆయన్ని తనతో తీసుకుపోమని అడుగుతాను. అంటే ఏంటక్క, నువ్వు కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నావా అక్క? అవునురా తమ్ముడు, ఇక్కడే ఉండడానికి ఏముందని చెప్పు. 2 చీరలతో సరిపెట్టుకుంటున్నాను. మెడలో మంగళసూత్రాన్ని బదులు ఈ పసుపుతాడు వేసుకొని తిరుగుతున్నాను. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే ఒక పాపం, అందులో ఆడపిల్లగా పుట్టడం అంతకన్నా పాపం. బీదరికమని నరకంలో బ్రతికే కంటే చచ్చిపోతేనే మంచిదిరా. అయితే పంచేద్దాం అక్క, ముందుగా యముడికి యమధర్మరాజుకి వార్నింగ్ ఇద్దాం, నోటీస్ కూడా ఇద్దాం.
మన కోరికలు నెరవేర్చాయా సరే సరే, లేకపోతే ఇద్దరు కలిసే చచ్చిపోదాం. ఏమిట్రా ఇద్దరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? లేదమ్మా, మామూలుగానే మాట్లాడు. ఈ ప్రసాదం తీసుకున్నా. బాబు శేఖర్, అమ్మా శ్రావ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోవాలని, మీ నాన్నగారిని మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోవాలని, నీ భర్త వచ్చి నిన్ను కాపురానికి తీసుకువెళ్ళాలని, నువ్వు మంచి ఉద్యోగంలో చేరాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చారా? నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏంటమ్మా లాభం? నాన్నగారి నా ఉద్యోగం కోసం లంచం కట్టలేదమ్మా. నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదమ్మా. అవునమ్మా, ఈ జన్మలో ఈ కట్న పిశాచి నన్ను వదలదు. నా భర్త నన్ను కాపురానికి తీసుకురండమ్మా. అందుకే మా ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమిటా నిర్ణయం? మా కోరికలు నెరవేరాయా సరే సరే, లేకపోతే మాట్లాడేది ఇందుకోసమేనా ఇన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది? ఇక వాళ్ళు చచ్చిపోవటానికేనా? ఇలాంటి చావే కావాలనుకుంటే మీ నాన్నగారు నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాళ్ళం. మేము చేస్తే మీరు అనాథలైపోతారని బ్రతుకుతున్నామే. అందుకేనమ్మా మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం మాకు ఇష్టం లేదమ్మా. అవునమ్మా, ఈ వయసులో మీకు భారం కావడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అవునమ్మా, చచ్చి ఏ సాధిద్దామన్నా? మీరు చచ్చిపోతే మన కష్టాలు తీరిపోతాయా? సమస్యలకు భయపడితే మీ నేడే మిమ్మల్ని వెంటాడుతుంది. ఎదిరించి చూడండి, అదే గెలుపుపై మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బాబు శేఖర్, అమ్మా శ్రావ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. మీ నాన్నగారికి ఎంక్వైరీ పూర్తయిందట, మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకుంటారట, ఏరియస్ డబ్బులు కూడా ఇస్తారటమ్మా. కొంచెం ఓపిక పట్టండి అమ్మా, కొంచెం ఓపిక పట్టండి రా. మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. వచ్చేసారండి, ఆర్డర్స్ ఇచ్చేసారా? ఇచ్చేసారు అనసూయ, ఇచ్చేసారు. అమ్మా శ్రావ్య, ఇదమ్మా నీకోసం మైసూరు చేసి తీసుకొచ్చానమ్మా. అమ్మా శ్రావ్య, ఇన్నాళ్ళు ఎదిగిన ఆడపిల్లకి కనీసం సరైన భర్తలు కూడా కొనలేకపోయాడమ్మా. నీ నాన్న నన్ను క్షమించమ్మా. నాన్న శేఖర్, నీకు నీ స్నేహితులాగే కోరికలు సరదాలు ఉంటాయని నాకు తెలుసురా. కానీ ఏం చేయను, ఏమీ చేయలేకపోయారా. ఎన్నాళ్ళిచ్చో నువ్వు బ్రాండెడ్ షర్టు బ్రాండెడ్ ప్యాంటు కావాలంటున్నావు కదా, అందుకని ఈరోజు నీకు తీసుకొచ్చాను రా. తీసుకోనన్నా, తీసుకోనన్నా. అనసూయ, మన పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు నాకు ఇది కావాలని ఎప్పుడు అవ్వలేదు. కానీ నేనే నీకు పట్టు చీర పొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. తీసుకోవాల్సిందా? తీసుకోవాల్సిందా? డబ్బులన్నీ ఇచ్చేసారండి? ఇచ్చేసారు అనసూయ. అది అప్పులన్నీ తీర్చేసుకొని మిగతా డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతోనే మీకు ఇవన్నీ తీసుకొచ్చారు. అంటే నాన్నగారు మా ఉద్యోగం కోసం డబ్బులు కడతారనమాట. అయితే అమ్మా నాకు కట్టిన డబ్బు ఇచ్చి నన్ను అత్తగారింటికి పంపించేస్తారు కదమ్మా. అంటే ఆ భగవంతుడు నా ప్రార్థనలు విన్నాడండి. నా భగవంతుడు నా ప్రార్థనలు విన్నాడు. ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి? తీరిపోయినట్టేనా? మన కష్టాలన్నీ తీరిపోయారు. మన కష్టాలన్నీ తీరిపోయారు. ఉద్యోగంలో నేను లంచం తీసుకున్నానని నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసా. అదేమిటండి,
ఆఫీస్లో మీ స్నేహితులందరూ మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పానని చెప్పారు కదండి. ఒకడు ప్రమోషన్కి, మరొకటి డబ్బుకి అమ్ముడిపోయి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చేశారు అనసూయ. అనసూయ, డబ్బు ముందు నా నీతి నిజాయితీ ఓడిపోయాయి. ఇప్పుడు ఆ కేసు సిబిఐకి అప్పచెప్తాడట. నాకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సమాజం ముద్దు నేను తలెత్తుకుని బ్రతకలేదు. ఎలా జీవించలేదు? నా ముఖం ఎలా చూపించింది ఈ సమాజానికి? అందుకే నేను నన్ను విడిచిపెట్టి మీరు ఒక్కరే వెళ్ళిపోతే ఇద్దరు కలిసి చచ్చిపోతాం. తల్లిదండ్రులు పోషించలేని కొడుకు ఉన్నా కాకపోయినా ఒకటే. నేను జీవితం మాకు మాత్రం ఎందుకు నాన్నగారు? చేస్తారా? నేను కూడా మీతో పాటే అందరూ అందరూ ఒకేసారి చచ్చిపోతారన్నమాట. కంగారు పడకండి, అంతా విన్నాను. అవును, అదేంట్రా తలుపులంటే వేసుకోకుండా అందరూ విషయం తాకి చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు? ఓహో, ఎవరో ఒకరు వచ్చి పోలీసు రిపోర్ట్ ఇచ్చి మీ శవాలను పోస్ట్ మార్టం పంపిస్తారనా? అక్కర్లేదురా, నేను వచ్చానుగా, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు తాగండి, తాగండి రా. భగవంతుడా, మరో జన్మట్టు ఉంటే నన్ను నీతి న్యాయంగా బ్రతికే మనిషిగా మాత్రం పుట్టించొద్దు. ఘోరాలు అన్యాయాలు చేసే ఒక మనిషిగా పుట్టించు. భగవంతుడా, కట్నం లేక కాపురానికి నోచుకోలేకపోయి వచ్చే జన్మలో అయినా భర్త అనేవాడి కోట్లు కట్టాలిచ్చి కొనగలిగే కోటీశ్వరులు ఇంటి పుట్టించు తండ్రి. నాకు మాత్రం వచ్చే జన్మలో ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు, కోట్లకు పరిగెత్తున్న కోటేశ్వరులను పుట్టించాలి. చావాలో బ్రతకాలో తెలియని సందిగ్ధ సమరంలో బ్రతుకుతున్నా మధ్య తరగతి సమాధి మరో జన్మంటూ లేకుండా నీ గుడి ముందు మెట్టుగా పుట్టించు. నీకు జరిగిందంతా మీ ఆఫీస్ వల్ల చెప్పారా? ఇలాంటి ఏదో జరుగుతుందని ఊహించే వచ్చాను. ఇందులో ఈ ప్రయత్నం బ్రతకలేకపోతున్నట్రా. ఓడిని ప్రతిసారి గెలవడానికి ప్రయత్నిస్తున్నా ఓడిపోతూనే ఉన్నాను. అదే సిద్ధార్థ, ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను ఓడిపోతున్నావంటే నీ ప్రయత్నంలోనే ఏదో లోపం ఉంది. గెలవడానికి ఎన్నో అవకాశాలు, మార్గాలు ఉన్నాయరా. వెతికి పట్టుకో, గెలుపు నీదవుతుంది. అవును, ఏమన్నావు? మరో జన్మంటూ ఉంటే అన్యాయాలు అక్రమాలు చేసే దుర్మార్గుడిగా పుట్టించమంటావా? మరో జన్మ దాకెందుకురా? ఇప్పుడు ఎందుకు మారకూడదు? అవునమ్మా, మనిషి మరణించాలి అనుకున్న క్షణాన్నే జీవించడం ఎలాగో నేర్చుకుంటాడు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగట్లేదమ్మా, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ పార్టీస్ అక్రమంగా సంపాదించే నాలాంటి వాళ్ళ ఖజానాలో ఉంది. అందుకని మీరు కూడా నాలాంటి వాళ్ళ దానిలో నడవాలి. అది జన్మకు సాధ్యం కాదు అంకుల్. ఏంటి సాధ్యం కాదా? ఎందుకు సాధ్యం కాదమ్మా? సాధ్యం అవుతుంది. భర్తను కొనుక్కునేందుకు కోటీశ్వరులు ఏంటో పుట్టడానికి అరే ఇప్పుడు చావడం ఎందుకు? మీ నాన్న నేను చెప్పిన మాట వింటే
ఇప్పుడే ఆ కట్టం డబ్బులు ఇచ్చి నీ భర్త నువ్వే కొనుక్కోవచ్చు. అదేలా అన్నట్టు శేఖర్, ఏంటి ఇప్పుడు విషయం తాగి చచ్చిపోయి వచ్చే జన్మలో పాపాలు చేసే నా కోట్లు సంపాదిస్తానంటున్నావుగా? అదేదో ఇప్పుడే ఈ క్షణంగా ప్రారంభించవచ్చుగా. అలాంటి పనులు మేము చెయ్యలేము అన్నయ్య గారు, మేము చెయ్యలేము. అమ్మమ్మమ్మమ్మా, వద్దమ్మా, వద్దు. దేవుడు గుడి మెట్టుగా పుట్టొచ్చుమని ఆ భగవంతుని ప్రార్థించి ఇప్పుడు ఆ విషయం తాగి చచ్చిపోవడం సిద్ధపడ్డావు. నచ్చేదానికి తినాలి కదమ్మా, ఎందుకంటే ఇంకేం కోరుకోగలవు? సర్లేండి, ఓకే ఓకే. నా బాల్యమిత్రుని కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఒక్క మాట. మీ చేతిలో విషం ఉంది, నా చేతిలో అవకాశం ఉంది. ఏది కావాలో తెలుసుకోండి. ఏమంటావు సిద్ధార్థ? సత్య, నేను నీతి నిజాయితీ లేని నా చుట్టూ ఉన్న సమాజంలో నేను బ్రతుకుతున్నాను. అవినీతి, అన్యాయం, మోసం తగ్గ వాటి ముందు నా నీతి నిజాయితీ ఓడిపోయారా? నేనేమీ చేయలేంటా? రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతినా దొరకదని మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు. కానీ భూమండలం అంతా వెతికిన అవినీతి లేని చోటు అనువంత కూడా కనపడదని చెప్పడం మర్చిపోయారు. అందుకని నన్ను ఏం చేయమంటావురా? సోహు తప్ప మరో మార్గం మాకు కనపడలేదురా. కూల్ కూల్, నేను చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సిన డబ్బు నీ చేతికి వస్తుంది. ఏం చేయమంటావు? న్యాయపరమైన పని అయితే తప్పకుండా చేస్తాను. వ్యాపారం చేద్దాంరా. వ్యాపారం? అవును, వ్యాపారమే. ఈ ప్రపంచంలో 3 రకాలైన వ్యాపారాలు చేయొచ్చు. మొదటిది సొంత డబ్బుతో వ్యాపారం చేయొచ్చు. రెండోది సగం ప్రజల సొమ్ము, సగం ప్రభుత్వం సొమ్ము. ఇక మూడవది ప్రజల సొమ్ముతో ప్రజలతోనే వ్యాపారం చేయడం. ఇప్పుడు నేను చేస్తుంది అదేరా, నువ్వు కూడా చేయి. పేదోని కొనే డెవిల్ని ఆమన దొరకు తరిమేయచ్చు. అదేలా సింపుల్. బ్యాంక్ లోన్ తీసుకుని ఐపీ పెట్టచ్చు, విదేశాలు పారిపోవచ్చు, బ్లాక్ మనీ చేతులు మార్చొచ్చు, మనీ లాండరింగ్ చేయొచ్చు, ఖాళీగా ఉన్న భూములు కబ్జా చేయొచ్చు, అక్రమంగా గొడవలు తవ్వచ్చు, అడ్డొచ్చిన వాళ్ళను డబ్బుతో కొనేయచ్చు. చెప్పు, ఏమంటావు సిద్ధార్థ? అలాంటి పనులు ఆయన చెయ్యలేరు. అరే చెయ్యాలమ్మా, చెయ్యాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది డబ్బులు ఈజీగా సంపాదించడం. చూడమ్మా చెల్లమ్మా, నేను ఒకప్పుడు మీ ఆయన పనిచేసే కంపెనీలో క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేసేవాడిని. డబ్బు కోసం నా ఆరాటం చూసి మీ ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఉద్యోగానికి పనికిరావు, వ్యాపారం చేసుకో అన్నాడు. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. నీతి నిజాయితీ అని ఉన్నదంతా పొగొట్టుకొని నరకం అనిపించాను. చివరికి మోసాలు, దౌర్జన్యాలు చేయక తప్పలేదు. మరి ఇప్పుడు కోటేశ్వరుని అయ్యాను. అలాంటి పనులు చేసే కన్నా చావటమే మంచిది. మీ నిర్ణయం కాదన్నందుకు మమ్మల్ని క్షమించండి, అన్నయ్య గారు. సిద్ధు, నువ్వేమంటావు? నాది కూడా వాళ్ళ నిర్ణయమేరా. హ్యాట్స్ ఆఫ్. మీ అందరిది అదే నిర్ణయం అయితే ఇక నేను చేసేదే ఉంది. వస్తాను. వెళ్లే ముందు మీ అందరికీ చివరిగా ఒక్క అవకాశం ఇస్తున్నాను. రే సిద్ధు, ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షల క్యాష్ ఉంది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఈ డబ్బు నీదవుతుంది. న్యాయపరమైన పని అయితే తప్పకుండా చేస్తాను. అరే సింపుల్ రా, 10 కోట్ల క్యాష్ బ్యాక్ నేను నీకు ఇస్తాను. అది నేను చెప్పిన వాటికి నువ్వు అందజేస్తే 1% కమిషన్ కింద ఈ 10 లక్షలు నీదవుతుంది. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరందరూ బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. రే సిద్ధు, ఇప్పుడు విషయం నా చేతిలో ఉంది. ఈ అవకాశం మీ ముందుంది. ఏం తెలుసుకోండి. 3 నిమిషాలు. అనసూయ ధర్మంగా న్యాయంగా బ్రతికితే ఏమైంది?
ఈ సమాజం నన్ను అవినీతి పనులు చేసింది, లంచగొండని ముద్ర వేసింది. అటువంటి సమాజంలో నేను నీతిగా ఎందుకు బ్రతకాలి? నన్ను నేరస్తుడిగా నిలబెట్టిన ఈ సమాజానికి బుద్ధి చెప్పాలి. అందుకు ఈ డబ్బు అవసరం. అది అవినీతి అనే క్యాన్సర్ కలిసి ఆ క్యాన్సర్ కలిసి నాకు వద్దు నాన్నగారు. అవును, ఈ నోట్లపై ఉన్నది ఐ ప్రామిస్ టు పే అని ప్రమాణంతో గవర్నర్ గారు చేసిన సంతకం కాదు. ఎంతో మంది దగాపడిన వారి కన్నీటి చుక్కలు రాతలు ఈ బాల్యంతో నీకు దయతో పడిస్తున్నా. ఏం నిర్ణయించుకున్నారు? ఇది మా ఇంటి భగవద్గీత సారాంశం. భగవద్గీత రే, 100 కాకుల్లో ఓ కోకిల్లో మీరు బతకలేకపోతున్నారు. కనీసం రాబందుల్లో వారి కాకులు తరమంటారు అని చెప్తున్నా మీరు మారట్లేదు. మీ కర్మ మీరింతే. మిమ్మల్ని మార్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదురా. రే, వెళ్లే ముందు ఒక్క మాట కాదు వార్నింగ్. ఆత్మాభిమానాన్ని వదులుకోలేక ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. మీ ఆత్మలు ఘోషిస్తాయి. అంతేకాదురా, కోరికలు తీరక మీరు చచ్చి దెయ్యాలయ్యారని మీ ఇంట్లో పిల్లలు పెద్దలు చచ్చా కూడా నన్ను తిట్టుకుంటారు. వస్తా. సచ్చా ఆగు. ఆ డబ్బు నాకు కావాలి. నేను బ్రతుకుతాను. నేను బ్రతకాలి. సచ్చా, నన్ను దోషిగా నిలబెట్టిన ఈ సమాజంలో నేను కష్టించుకోవాలంటే ఈ డబ్బు నాకు అవసరం. మనీ ప్రపంచం పురిటి నొప్పుల నుండి పుట్టింది ఒక పేరు. అవసరం. వాల్మీకి రామాయణానికి రావణాసురుడు అవసరం. వ్యాసుని భారతానికి దుర్యోధనుడు అవసరం. నా కొడుకు ఉద్యోగానికి లంచానికి, నా కూతురు కాపురానికి కట్నం కోసం నాకు డబ్బు కావాలి. మా జీవితంలో హీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని ఎందుకు దహించి వేశారో నాకు తెలియదు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు ఎవరు ఎందుకు వేశారో నాకు అక్కర్లేదు. నాకు ఈ డబ్బు కావాలి. 3 కాకుల్లో ఒక కోకిల్లా బ్రతకనివ్వని ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో నేను రాబందుగా మారి దోచుకు తింటాను. నేస్తాం. డబ్బు అవసరం సృష్టించి మనిషిని బానిస చేసింది. డబ్బు అవసరం సృష్టించి మనిషిని బానిస చేసింది. స్వార్థం, క్రోధం, అసూయ నింపి మనసును విషముగా చేసింది. మనిషిని మృగముగా మార్చింది. కేళి సిరికేళి, కేళి సిరికేళి, 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 సిరికేళి. శ్రావ్య, ఎవరు? నేనండి. నా పేరు కుమార్ అంటారు. నువ్వు బాబు, కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదండి, అటో ఇటే తేల్చుకుందామని వచ్చాను. అలా అంటారు ఏంటి అల్లుడు గారు? ముందు కూర్చోండి అల్లుడు గారు, ముందు కూర్చోండి. అల్లుడెవరండి? అల్లుడెవరు? మీరు నన్ను పిలవకండి.
అదేమిటి అల్లుడు గారు, మీరు మా అమ్మాయి వెళ్ళడం తాళి కట్టలు భర్త కదా, మాకు అల్లుడు కాక ఇంకేమవుతావు బాబు? తాళి ఒక్కటే కట్టాను, కాపురం చేయలేదు కదా, అల్లుడు ఎలా అవుతాను? బాబు మీరు వచ్చి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తారని అమ్మాయి శ్రావ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది బాబు. నేను కూడా దానికోసమే కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఎంత మంచి వార్త చెప్పా బాబు. ఈ రోజు చాలా మంచి రోజు బాబు. అమ్మాయి రాగానే మీతో పంపించేస్తాను. ఉండు బాబు, అమ్మాయి బట్టలు ఇంతకీ మీ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారో? పనికి వెళ్ళింది బాబు. పనికి వెళ్ళిందా? అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీ ఆయన గారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కదా. మేము ఆయన సంపాదన మీద ఆధారపడి బ్రతకటం లేదు. ఏమన్నారు చెప్పండి. అవును బాబు, నేను ఒకరింట్లో పని మనిషిగా, అమ్మాయి ఆయాగా, బాబు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులతోనే సర్దుబాటు చేసుకుంటున్నా బాబు. అయ్యో, అంత దీన స్థితిలో ఉన్నారా పాపం? ఆ దిక్కుమాల నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అధర్మంగా సంపాదించే డబ్బు పైన మాకు వ్యామోహం లేదు, అందుకని. అధర్మం? ఏది ధర్మం ఏది అధర్మం అండి? ధర్మంగా సంపాదించారో అధర్మంగా సంపాదించారో నోట్ల కట్ల మీద, ఆస్తుల దస్తావేజుల మీద రాసి ఉంటుందా? చూడండి, దైవ సమానరాలైన అనసూయమ్మ గారు ఈ రోజులో డబ్బులు కూడబెట్టిన వాడే ఈ సమాజంలో రాజు రారాజును. అలాంటి వాడికే పరువు ప్రతిష్ట, గౌరవ మర్యాదలు. డబ్బు లేకపోతే మనిషి బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. ఆలోచించుకోండి. లేదు మేము ఇలాగే బతకాలనుకుంటున్నారండి అని చెప్పారనుకోండి, అది మీ కర్మ. వస్తాను. అదేమిటి బాబు, అమ్మాయి చూడకుండానే? ఇంకా మీ అమ్మాయి నేను ఎందుకు చూడాలండి? అన్ని మీరే చెప్పేశారు కదా. అమ్మాయి వచ్చేసింది బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. ఆగండి. కతికితే అతకదు అంటారు కదా, మీరు ఉండండి. ఎవరమ్మా? నీ మెడలో తాళి కట్టినవాడు గుర్తు రాలేదా? అవునులే, చూసి 5 ఏళ్ళు అయింది కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తున్నావు? ఎంత సంపాదించేవాడు? మాటలు తెల్లగా రానివ్వండి. అలా మాట్లాడడానికి సిగ్గా లేదు. నేను పిల్లల దగ్గర లేని వృద్ధ దంపతులకి ఆయాగా పనిచేస్తున్నాను. ఏమో ఎవరికి ఆయాగా పనిచేస్తాను నాకెందుకు గాని, నా అప్పు తీర్చి నేను కాపురానికి ఎప్పుడు పంపిస్తానంటున్నాడు నీ బాబు. అప్పేమిటి? అదే మీ భాషలో కట్నం, మా భాషలో అప్పు. పేదల మీద నీ నాన్న మాకిస్తామన్న అప్పు సొమ్ము. 5 లక్షలు ఎప్పుడో ఇచ్చేశారు కదా. ఇచ్చారు 5 లక్షలు, బోర్డు 5 లక్షలు. పెళ్లి పేదల మీద 10 లక్షలు ఇస్తానని చెప్పి 5 లక్షలు ఇచ్చి మిగతా 5 లక్షలు 5 రోజులు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అయిపోయింది, అది వడ్డీతో సహా 10 లక్షలు అయింది. ఇప్పుడు మీ నాన్న కోట్లు కూడబడుతున్నాడు కాబట్టి నా డిమాండ్స్ కూడా పెరిగాయి. నాకు ఓ ఫార్చునర్ కారు, ఓ డైమండ్ రింగు, ఓ 10 ఎకరాల మాగారు భూమి వెంటనే ఇచ్చేస్తే అప్పుడు నేను కూడా ఆ వెంటనే నిన్ను మా ఇంటికి కాపురానికి తీసుకెళ్లి మహారాణిలో చూస్తాను. అదేంటి బాబు, మీకు ఇవ్వాల్సింది 5 లక్షలే కదా, మిగతా 5 లక్షలు డబ్బు చూసుకొని మీకు ఇచ్చేస్తా బాబు. ఎప్పుడండి? ఎప్పుడు ఇస్తారు? మీ అమ్మాయి తల నెరిసి ముసలి అయిపోయినప్పుడా? చూడు శ్రావ్య, కాదు, ఇప్పుడు నువ్వు సిరి, నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మీ నాన్నతో మాట్లాడి నేను కోరినేమో, లేదా నీకు విడాకులు ఇచ్చి నేను వేరే పెళ్లి చేసుకుంటాను. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి, నాకు విడాకులు ఇవ్వద్దండి, నన్ను విడిచిపెట్టకండి. మీరే నా ప్రాణం, మీరు కాదండి నేను చచ్చిపోతానండి అని అంటాననుకున్నావురా? ఒరే భర్త, అవునరా? అమ్మాయి చంపేస్తావా ఏంటి? భర్తలు పట్టుకుని రాలుతుందా? భర్త అంటే తన ఊపిరిన్నంత వరకు భార్యని కంటికి రెప్పలా కాపాడేవాడే భర్త. ఏ డబ్బు కోసం ఆశపడి నన్ను వదులుకోవాలనుకున్నావు? ఆ డబ్బే నీ మొహం కొట్టి నేనే నీ దగ్గర విడాకులు తీసుకుంటాను. తన పొమ్మనే ముందు నా డబ్బు ఇచ్చి మాట్లాడదే, కూటికి గట్టలింటాను. వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? వెళ్తాను. నేను లేకుంటే ఎంతకాలం ఇలాంటి బతుకుంటావో అది చూస్తాను. నన్నేం చేయలేవు. చేస్తాను. నువ్వు అలా చూస్తుంది, నేనేం చేస్తాను? ఏమిటా ఇది? అతడు నీ మెళ్ళో తాళి కట్టిన భర్త. వాడు భర్త ఏంటమ్మా? కట్నం కోసం విడాకులు ఇస్తానన్నవాడు వాడు భర్త ఏంటి? వాడంతా చూస్తాను, నా తలకైతే చూపిస్తాను. తప్పే, అలా మాట్లాడకూడదే. ఇంకెలా మాట్లాడాలమ్మా? కట్నం కోసం కక్కుతు పడే ఇలాంటి వెదవుతో ఇంకెలా మాట్లాడాలి? అమ్మా, మనకి అవమాన బ్రతుకులు వద్దమ్మా. మన
మారిపోదాం. అమ్మా అక్క ఏమిట్రా చాలా ఘోరం జరిగిపోయింది. ఏమైంది? చాలా ఘోరం. ఏమైందిరా? నేను డ్రైవ్ చేస్తున్న మా ఓనర్ గారి కారుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. లక్కీగా ఆ ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ అవ్వడం వల్ల నేను ప్రాణాలతో బయటపడగలిగాను. కానీ కానీ ఇప్పుడు అర్జెంటుగా 10 లక్షలు కడతావా, లేకపోతే నేను పోలీసులకు అప్పచెప్పి జైల్లో పెట్టించమంటావా అని మా ఓనర్ గారు బెదిరిస్తున్నారమ్మా. 10 లక్షలు? ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదమ్మా. అంత డబ్బే ఉంటే అక్కకి కట్నం ఇచ్చి కాపురానికి పంపేవాళ్ళం కదరా. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా? అమ్మా నాన్నగారు ఇస్తారమ్మా. నాన్నగారు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. మనం అడిగితే కాదండి అమ్మా, నాన్నగారు తప్పకుండా ఇస్తారు. అవునమ్మా, అక్క చెప్పింది నిజమమ్మా. నీతిలోని పేదరికం మనల్ని చావనివ్వడం లేదు, అవినీతిలోని ఐశ్వర్యం మనల్ని అనుభవించనివ్వడం లేదు. మనం ఏం చేస్తున్నామో, ఏం సాధిద్దాం అనుకుంటున్నామో, ఎందుకు ఎవరి కోసం బ్రతుకుతున్నాం కూడా అర్థం కావడం లేదమ్మా. అమ్మా మనం మారిపోదామమ్మా. నా కట్నం డబ్బుల కోసమైనా సరే నాన్నగారిని అడుగుదామమ్మా. నాన్నగారు ఇచ్చే 10 లక్షలు అమ్మా, నాన్నగారు ఇచ్చే 10 లక్షలు ఆ ఓనర్కి ఇస్తేనే కదమ్మా నాకు జైలు శిక్ష తప్పుతుంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించమ్మా. ఎదిగిపోయారా, బాగా మారిపోయారు. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, అష్టైశ్వర్యాలు భోగ భాగ్యానికి రుచి మరిగితే అది ఆకలితో ఉన్న పులవుతుంది. కళ్ళు కనిపించగా తనవారు పైవారనే చూడకుండా, తల్లి తండ్రి అక్క తమ్ముడని చూడకుండా చంపేస్తుంది. చెప్పకమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. నా భర్త నా పిల్లలు నా దారికి వచ్చే స్థితిలో లేనప్పుడు వారి మాట కాదని నేను ఒంటరి పోరాటం చేయలేదు. నేను మీతోనే అమ్మ పడిపోతుందిరా. చూసావమ్మా నాన్నగారి నువ్వు అంటే ఎంత ప్రేమ. అవునమ్మా, అమ్మ అంటే ప్రేమే కాదురా, నా ప్రాణం, నా ప్రాణం రా. అమ్మంటే ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కలిపిన అమృతాన్ని మనందరికీ సమానంగా పంచేదే అమ్మరా. అలాంటి అమ్మేరా ఈ అమ్మ. నాకు వచ్చే చాలని జీతంతో ఇన్నాళ్ళు ఈ సంసారాన్ని ఎలా గడిపిందో నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. తను తినకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా, తన ఆరోగ్యం కోసం కూడా చూసుకోకుండా మీతో పాటుగా నన్ను కూడా లాలించి, బుజ్జగించి, గోరుముద్దలు తినిపించి ఆకలి తీర్చింది ఈ అమ్మ. అవునుగా, జోకొచ్చి నిద్రపుచ్చిందిరా మీతో పాటుగా. అటువంటి అమ్మకు నేనేమి చిరం తీర్చుకోగలను? శిరస్సు వచ్చి పాదాభివందనం చేరుతాను. పేదరికంలో నన్ను బ్రతికించింది రాజు అమ్మ. ఇప్పుడు నా సంపాదన వద్దంటుంది. ఎప్పటికైనా మీరు మారుతారన్న ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. అసలు ఈ సంపద అంతా ఎవరి కోసం నేను సంపాదిస్తున్నాను రా? మీకోసం కాదా? మీరు మారుతారనే ఆశతో ఉన్నారు. మీరు మారండి. ఒకసారి విన్నాను గారు. ఆ చేతిలో లేదండి. ఇలా రామ్మా. ఏమిట్రా రామ్మా. ఆ చేతిలో లేవండి నాన్నగారు. నేనే కాదు, అమ్మ కూడా మారిపోయింది. కొంత కలిసిపోయింది నాన్నగారు. అమ్మ మారిపోయిందా? నేను చాలా హ్యాపీ. నేను చాలా ఆనందిస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీకేం కావాలో చెప్పండి. చెప్పమ్మా. మీకేం కావాలంటే అది ఇస్తాను. చెప్పండి రా. మీకేం కావాలంటే అది ఇస్తాను. ఇదిగో. ఏమండి, ఇదిగో. మీ నాన్నగారు నాకు 1000 కోట్లు ఆస్తించినా నాకు అక్కర్లేదు. మీ నాన్నగారి ప్రేమే నాకు కావాలరా. ఇదిగో, నేను సంతకం పెట్టినటువంటి బ్లాంక్ చెక్స్
శేఖర్ నీకు తీసుకో. ఇదిగో అనసూయ, తీసుకో అనసూయ, తీసుకో. నాకెందుకండి? అదేమిటి అనసూయ, నీకేం కావాలకు ఏం కావాలంటే అది కొనుక్కో. తీసుకో అనసూయ, తీసుకోమ్మా. తీసుకోమ్మా. శ్రేయ, శేఖర్, అనసూయ, లైఫ్ ఎంజాయ్ చేయండి. మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోండి. ఏం కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాడీ. బీ హ్యాపీ రా. థ్యాంక్ యూ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్. ఇదిగో అమ్మకేం కావాలో నేను కొంటానే. నేను కొంటాను. నేను కొంటాను. నేను మొదట నాకు తెలుసు అమ్మకి ఏం కావాలో. నేను కొంటానని చెప్పాను. నేను కొంటాను. నేను కొంటానన్నా? నాది. నాది చెప్తున్నా. భగవంతుడా, నా ఇద్దరు బిడ్డలు డబ్బుని వాళ్ళలోకి వెళ్తున్నారు. వాళ్ళందరినీ కాపాడే బాధ్యత నీదే స్వామి, నీదే. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషే డబ్బుని సృష్టించాడు. ఆ డబ్బే మనిషిని బొమ్మగా చేసి ఆడిస్తుంది సిరికేళి. ఆడిస్తున్నది సిరికేళి, ఆడిస్తున్నది సిరికేళి. కేళి సిరికేళి, కేళి సిరికేళి, 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 సిరికేళి. ఏమిటో చేస్తున్నది? అమ్మా, నా ఇంజక్షన్ ఎందుకు తీసావు? ఇచ్చేమ్మా. అమ్మా ప్లీజ్ ఇచ్చేమ్మా. అమ్మా నేను తల పెడతానమ్మా. ఇచ్చేమ్మా. నీకెన్నిసార్లు చెప్పాను ఈ ఇంజక్షన్ తీసుకోవద్దని? శేఖర్, వద్దురా, ఈ ఇంజక్షన్ నువ్వు తీసుకోవద్దురా. నీ ఆరోగ్యం పాడైపోతుందిరా, నువ్వు చచ్చిపోతావురా. నాకు ఈ మధ్య కావాలి అమ్మా, నాకు ఈ మధ్య కావాలమ్మా. అమ్మా అది తీసుకోకపోతే నాకు పిచ్చకి పోతుందమ్మా, పిచ్చకి పోతుందమ్మా. ప్లీజ్ అమ్మా, మీ నాన్నగారు చెప్తాను, నువ్వు డ్రగ్స్ అలవాటు పడ్డావని చెప్తాను. ఆయన ఇచ్చిన డబ్బుని నువ్వు ఎలా దుర్వినియోగం చేస్తున్నావో ఆయనకి చూపిస్తాను. ఆయనకి చూపిస్తాను. చెప్పకుండా చెప్తా. నాన్నగారు చేసినప్పుడు అదే వ్యాపారం, నేను అదే చేస్తున్నాను. అదే గంజాయి, అదే డ్రగ్స్ సప్లై. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఇచ్చేయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ చూడండి, చూడండి నా
తెచ్చి తీసుకొని ఇవ్వడం లేదు. మీరిచ్చిన డబ్బుతో వాడు ఎలా తయారయ్యాడు? వాడు మొత్తం కలవెట్టు పడిపోయాడండి. అది లేకుండా ఉండలేకపోతున్నాడు. ఈ చెడు మానేరా, ఈ చెడు నాకు ఈ బతికే కావాలి. ఈ మధ్య ఆ ఇంజక్షన్ ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే మీ నాన్నగారిని ఏమి చేయొద్దు. మీ నాన్నగారిని ఏమి చేయొద్దు. చూడండి, నిలబడి తీసుకోరా. మీ నాన్నగారిని ఏమి చేయొద్దు. ఇదిగో తీసుకో, తీసుకో. No problem. I'm very happy. Thank you, mommy. Thank you. Thank you, Daddy. Thank you so much. Daddy. Thank you. Thank you. Thank you so much. No problem. No problem. No problem. Thank you. Thank you. పార్టీకి రాత్రంతా ఎక్కడున్నా? మా ఫ్రెండ్ ఇంట్లో. ఫ్రెండ్ అంటే అమ్మా, నేను అనసూయమ్మ కూతుర్ని. నన్ను అలా పిలవద్దు. నువ్వు నా కడుపును చెడగొట్టావి. నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. నువ్వు నా కూతురు అయితే ఇలా ఇలా పబ్బలకి రేవ్ పార్టీలకి తిరగవే. ఇప్పుడు ఎంత పెట్టింది తెలుసా? డాడీ, ఉదయం 10 గంటలైందమ్మా. రాత్రి పార్టీలో లేట్ అయింది డాడీ. మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది డాడీ. ప్లీజ్ డాడీ. లేదమ్మా, లేదు. ఏముంది ఇంట్లో? రాత్రి డే పార్టీలో పోలీసులు రైడ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ అరెస్ట్ చేశారని రాశారే, అందులో నీ పేరు కూడా ఉంది. అవును, రాత్రంతా స్టేషన్ నుంచి ఇప్పుడు వదిలేశారు. అయినా నేను ఏ మొత్తం మంది వాళ్ళేదని వాళ్ళని నమ్మించి మేనేజ్ చేశాను డాడీ. ఈ పెళ్ళైంది, మీరు పడుకున్నారే. అమ్మా, నాన్నగారు సమాధానం చెప్పవేమే. నాన్నగారే కదమ్మా అడిగిన పిల్లలు డబ్బిచ్చి లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయమని చెప్పారు. ఎంజాయ్ చేయడం అంటే రేవుల పార్టీలకు తిరగటం, క్లబ్బులకు తిరగటమా? అయ్యో మమ్మీ, ఇప్పుడు ఇదే మన స్టేటస్, కల్చర్ కూడా మమ్మీ. రాజా, ఏమిటమ్మా ఇది?
నీ పెళ్ళయింది, భర్త ఉన్నాడు కదే. డాడీ, వాడు మనం ఇచ్చే కట్నం డబ్బులు పెళ్లి చేసుకున్నాడు, నన్ను కాదు. వాడు భర్త ఏంటి యూజ్ మనం ఎప్పుడో వదిలేసాం. తప్ప మమ్మీ, నేను నా ఫ్రెండ్స్ కలిసి మ్యారేజ్ ఫంక్షన్కి గోవా వెళ్తున్నాం. నేను అర్జెంట్గా తయారవ్వాలి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలేండి ప్లీజ్. తప్పు చేశాను అనసూయ, తప్పు చేశాను. నువ్వు వద్దన్నా వినకుండా వాళ్ళకి అడిగిన పిల్లలు డబ్బిచ్చి వాళ్ళని నేనే పాడు చేశాను అనసూయ, నేనే పాడు చేశాను. బాధపడకండి, ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ మారుస్తాడండి. బాధపడకండి. అత్తయ్య గారు, మావి గారు, బాబు నమస్తే. అనండి, రా బాబు, కూర్చో. కూర్చోండి. ఆయన మీ నాన్నగారు అమ్మగారు బాగున్నారా బాబు? వాళ్ళు ఈ మధ్యనే కాలం చేశారు మావయ్య గారు. ఏమిటి కాలం చేశారు? మాకు తెలియదే. మావయ్య గారు, మీరు పర్మిషన్ ఇస్తే శ్రావ్యని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. చాలా సంతోషం బాబు. ఉంది బాబు, ఈ 10 లక్షల కట్నం నేను తీసుకొచ్చేస్తాను. వద్దు, నేను డబ్బు కోసం రాలేదు. శ్రావ్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఒకసారి శ్రావ్యని పిలిస్తే మాట్లాడాలి. చాలా సంతోషం బాబు. ఉండండి, ఇప్పుడు పిలుస్తాను. అమ్మా శ్రావ్య, ఏమిటి మమ్మీ? ఓసారి రామ్మా. ఎవరు చదువుతున్నా? బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దత్తయ్య గారు, అవన్నీ మానేశాను. ఏమండి, వదండి లోపలికి. నేను శ్రావ్య, నేను శ్రావ్య కాదు, సిరి. ఇప్పుడు సిరిని పేరు మార్చుకున్నావా? నువ్వే కదా 2 సంవత్సరాల క్రితం నన్ను సిరి అని పిలిచావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నిన్ను వదిలించుకోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు. అంత మాటలు, నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకు? మీరంతా కలిసి నన్ను హెరాస్ చేసి నన్ను చంపేసి మా నాన్న నా పేరు పెట్టిన ఆస్తులన్నీ కొట్టేయగలగా? లేదు సిరి, ఇప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. నన్ను నమ్ము. ఇదిగో పేపర్లో ఈ వార్త చూసి వచ్చాను, తీసుకో. నేను పూర్తిగా మారిపోయాను సిరి. సిరి, అలా వెళ్ళిపో సిరి. నీ జీవితం మంచిది కాదు. నా మాట విను, మన ఇంటికి వచ్చేసే సిరి, నీ కాళ్ళు పట్టుకుంటా. అక్కర్లేదు, నేను మారలేను. నాకు ఈ జీవితమే బాగుంది. మన జీవిత కాలంలో 2 సంవత్సరాలు ఆలస్యం చేశావు. అయినా నేను ఎందుకు నీతో రావాలి? ఎందుకు రావాలి? ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తున్నావు అన్నావు, ఎవరికి ఆయులో వచ్చేస్తున్నావు అన్నావు. అప్పుడే నిన్ను వదిలేస్తాను అనుకున్నాను. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ధైర్యం చేయలేకపోయాను. ఉండు, ఈ డబ్బు నీకు ఇస్తాను, పట్టుకొని వెళ్ళిపోయి. నాది తప్పే. నన్ను క్షమించి ఆ రోజు నిన్ను కాపురానికి తీసుకెళ్ళుంటే ఇలా మారిపోయేదానివే కాదు. సరే, నా మాట విని ఈ జీవితం మంచిది కాదు. మన ఇంటికి వచ్చేసి నీ కాళ్ళు పట్టుకుంటారు. పదే చెప్పింది చెప్పి ఎందుకు నన్ను విసిగిస్తావు? హ్యాపీ, నాకు ఈ జీవితం బాగుంది. నేను రాను, నీతో రాలేను. మమ్మీ, డాడీ, అతను వెళ్ళిపోమని చెప్పండి. మమ్మీ, డాడీ, నేను అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలి. నేను తయారవ్వాలి. అతను వెళ్ళిపోమని చెప్పండి. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు. బాబు, మా అమ్మాయి మా చేయి దాటిపోయింది బాబు, మా చేయి దాటిపోయింది. బాబు, అమ్మాయి మా మాట వినటం లేదు. నేను చెప్పినా వినటం లేదన్నా. తను మారదు, నేను మార్చలేను. అది కాదు బాబాయ్ గారు, దయచేసి వెళ్ళి. అయ్యో, వెళ్తాను బాబాయ్ గారు. ఎప్పటికైనా
నా దగ్గరికి వస్తుందని ఆశతో వెళ్తున్నాను మావయ్య గారు. తన కోసం ఈ జీవితం అంతా ఏడ్ చేస్తాను. మావయ్య గారు, మిమ్మల్ని విడాకులు ఇవ్వను, నేను మరో పెళ్లి కూడా చేసుకోను. నన్ను క్షమించండి మావయ్య గారు. వస్తాను అత్తయ్య గారు, వస్తాను మావయ్య గారు. చూసారండి, మన ఇద్దరు బిడ్డల జీవితాలు ఎలా మారిపోయాయో చూసారండి. ఇందుకోసమేనా వాళ్ళని ఎన్నాళ్ళు పెంచి పెద్ద చేసింది. డబ్బుంది కదని లక్షలకు లక్షలు ఇచ్చారు. పర్యవసరం చూశారు కదా. చాలండి, చాలు, ఇంకా చాలండి. ఎక్కడ సంపాదన మనకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలదా? ఎందుకండి అక్రమ సంపాదన? మీరు మారితే పిల్లలు మారిపోతారండి. మీరు మారితే పిల్లలు మారిపోతారండి. నేను మారకూడదు. నేను మారిపోతే ఆ మాఫియా గ్యాంగ్ ప్రభుత్వం నిన్ను నన్ను మన బిడ్డల్ని బ్రతకనివ్వదు. మనం డబ్బనే పులిపై స్వారీ చేస్తున్నాం. అది మనం చంపేస్తుంది, వెళ్ళి చంపేస్తుంది. అందుకే మనం మారకూడదు. నేను మారకూడదు అనసూయ. నేను మారను. అనసూయ, వెళ్ళి ఆ దేవుడికి పూజ చేసుకో. నీకు మనశ్శాంతిగా ఉంటుంది. వెళ్ళి. అన్నయ్య గారు, రండి అన్నయ్య గారు. కూర్చోండి అన్నయ్య గారు. అన్నయ్య గారు, ఎందుకలా ఉన్నారు? అన్నయ్య గారు, ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? అమెరికాలో ఉన్న మా వాడికి కార్ యాక్సిడెంట్ అయిందంటారా? కారుతో పాటు వాడు కూడా పూర్తిగా కాలు పూడిందైపోయాడు. లేక పుట్టిన సంతానమని మళ్ళీ అమెరికా వెళ్ళొద్దన్నాడు. శశేమిరా వెళ్తాను అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు వాని మా కాకుండా తీసుకుపోయాడు. ఈ వార్త వినగానే నా భార్య స్ట్రోక్ పోయి ఇప్పుడు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉందరా. అన్నట్టు అగర్వాల్ ల్యాండింగ్ కోసం అడ్వాన్స్ గా 2 కోట్లు ఇచ్చాడు. నీ దగ్గర సత్య, మేము వస్తున్నాం. చూడండి, సత్యాంకుని 2 కోట్లు ఇచ్చాడు. లోపల పెట్టండి. పదాను సూయ. నా దగ్గర ఉంచానని చెప్తాను కదా. డబ్బు మత్తులో యువతను దింపి మత్తు మందుకు బానిస చేసి యువత భవితయే బీటలు వారే. డబ్బు మత్తులో యువతను దింపి మత్తు మందుకే బానిస చేసి యువత భవితయే బీటలు వారే. దేశ భవితయే ప్రశ్నార్థకమై ఎటుపోతున్నది ఈ యువత, ఎటుపోతున్నది ఈ దేశం, ఎటుపోతున్నది ఈ యువత, ఎటుపోతున్నది ఈ దేశం. కేళి సిరికేళి
సిరికేళి సిరికేళి సిరికేళి సిరికేళి. అరే చెంచా, మనం పులి బోనులోకి అడుగు పెడుతున్నాం, జాగ్రత్తగా ఉండాలి. పులి రాగానే లేచి నిలబడాలి. వారికి 2 చేతులు మంచి నమస్కారం చేయాలి. నమస్కారం 2 చేతులు మంచి కాదండి, జోడించి నమస్కారం కాదు, నమస్కారం నమస్కారం. నేను అదే చెప్తున్నాను, చేతులు జోడించి నమస్కారం చేయాలి. లేకపోతే పులి గాండిస్తూ మనం మీద పడుతుంది. అప్పుడు మనం పరిగెత్తాలి. నేను పరిగెత్తలేను, అది నాకు అలవాటు లేదు. నువ్వు బక్కడివి కదా, నువ్వు పరిగెడతావు, అది నీకు అలవాటు ఉంది కదా. చూడండి, ఆ పులిని నేను మేనేజ్ చేస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. వాడి పులిగా మారకపోతే నా దగ్గర పని చేసేవాడే అండి. ఆయన డిస్మిస్ చేయించింది కూడా నేనే. అంచేత మీరు ఏమి భయపడకుండా ధైర్యంగా చూస్తూ ఉండండి. అంతా నేను చూసుకుంటాను కదా. మీరు కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అరే చెంచా, అరే నువ్వు మాది ముందు కూర్చుంటే మాది స్టేటస్ కి బాగుండదు. సిద్ధార్థ గారు చూశారంటే గౌరవిస్తారు. సార్ చూడండి, ఈ చెంచా ఉంటుంది కానీ మీకు ఎందుకండి భయం? మీరు నిర్భయంగా ఉండండి, నేను అన్ని చూసుకుంటాను కదా. కూర్చోండి కూర్చోండి బాబు, కూర్చోండి. అమ్మగారు నమస్కారం. నమస్కారం. నా పేరు అగర్వాల్. మేము సిద్ధార్థ కోసం వచ్చానండి. మీరు నా పేరు చండాలు చలపతరామాయణం. మా భాషలందరూ నన్ను షార్ట్ కట్ లో చెంచా అని పిలుస్తూ ఉంటారు. మీ ఆడి మీరు భాషలండి. ఓహో, మీరేనన్నమాట. మా వారిని డిస్మిస్ చేయించండి. నేనేమా మీ వారిని డిస్మిస్ చేయించాను. నేను డిస్మిస్ చేయించాను. నేనంటే చాలా భయం అమ్మా. అని చేత మీరు చెంచా వచ్చేది చెప్పండి. చిటికలో సిటికలో సిటికలో వచ్చేస్తారు. చెంచా వచ్చారని చెప్పండి. సరే, మీరు జాగ్రత్తగా కూర్చోండి, వెళ్ళిపోకండి. అమ్మమ్మమ్మ, మీరు ఎలా అయిపోతామమ్మా? మీరు ఇంత గౌరవంగా చేస్తుంటే ఉంటామమ్మా. చెంచా వచ్చాడని చెప్పండి. అగ్రవాణి గారు చూసారా మనం అంటే ఎంత గౌరవం? కూర్చోండి. హలో హలో, ఎస్ సిద్ధార్థ స్పీకింగ్. ఎస్ హలో హర్షద్, నేను పంపించే క్యాష్ అందిందా? ఓకే, నేను చెప్పిన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేయండి. నాకు వచ్చే కమిషన్ 5 కోట్లు మా అమ్మాయి పేరు అబ్బాయి పేరు షేర్స్ కింద కన్వర్ట్ చేయండి. ట్యాక్స్ ప్రాబ్లం ఉండదు. సరే, ఓకే ఓకే, విల్ మీట్ అగైన్. ఓకే. हेलो अग्रवाल साहब, कैसे हैं आप? नमस्ते साहब, नमस्ते. नानस्ते नानस्ते कादंడి, नमस्ते. तू चुप रहो साहब, నేను బాగున్నా. आप कैसा है साहब? నేను బాగానే ఉన్నామండి. నేను బాగా ఉన్నాను సిద్ధార్థ. వీడేనండి. వీడా? అదేగా అప్పుడే మర్చిపోయా. నేను డిస్మిస్ చేయించిన తర్వాత బాగా మారిపోయా. డబ్బు డబ్బయ్యా ఎవరినైనా మార్చేస్తుంది. ఒకప్పుడు నువ్వు రాజు, నేను పేద. ఇప్పుడు నువ్వు రాజు, నేను పేద. బళ్ళు ఆడలు వాళ్ళు బళ్ళు అవుతాయంటే ఇదేనేమో. మీరు ఉండండి అగ్రవాల్ గారు. ఏంటే సిద్ధార్థ, సూటు బూటు అట్లయితే కోట్లన్నీ సంపాదించేయండి. ఎన్ని కోట్లు సంపాదించారా? ఎన్ని కోట్లయితే నీకెందుకురా? నీకెందుకురా? నేను లంచాలు తీసుకున్నానని నాపై నేరం మోపి నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తావా? అందుకేరా నువ్వు లంచం తీసుకుంటుండగా పట్టించి నీ ఉద్యోగాన్ని పీకించాను. ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోరా, పో ఇక్కడి నుంచి.
పోరా ఇక్కడి నుంచి. సాబ్ 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 గుస్సా తెచ్చుకోకండి సాబ్, మాఫ్ కీజియే సాబ్. సాబ్ నా లావాదేవీలన్నీ ఈ చెంచాయే చూస్తున్నాడు సాబ్. సాబ్ నాకు బదులు అందరి కాళ్ళు పట్టుకొని నా పనులు చేయిస్తాడు సార్. అందుకే వెంట తీసుకొని వచ్చాను సార్. వాళ్ళ నుంచి తీసుకొచ్చారండి. వాళ్ళకు చింతలు వారి నక్క, అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు. ఠీకే సాబ్. ఏ చెంచా, నువ్వు కాసేపు అక్కడ బయట నుంచో, నేను నీకు మళ్ళీ పిలుస్తాను. సాబ్ 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 వీడు ప్లాస్టిక్ చెంచా సాబ్, యూజ్ అండ్ త్రో. అవసరం తీరగానే విసిరి పారేస్తాను. ఏది ఏమైనా వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనం మాట్లాడుకునే మాటలు, చేస్తున్న పనులు అన్ని బయట పెడతాడు వాడు. పర్వాలేదు సాబ్, ఇప్పుడు వీడు నాకు చెంచా సాబ్. నాది మాట కాదన్నాడు సాబ్, హద్దు దాటనివ్వను సాబ్. సాబ్ మీరు పర్మిషన్ ఇస్తే వాడికి పిలుస్తాను. అరే చెంచా ఇదా సాబ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము సార్. చెప్పండి. ప్రభుత్వం నుండి ఫ్యాక్టరీ కట్టడానికి మాకు లైసెన్స్ వచ్చేసింది సార్. ఇక మీదే ఆలస్యం. మీరు ఎంత తొందరగా ఆ 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ మాది కంపెనీ పేరు బదలాయిస్తే నేను అంత తొందరగా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ మొదలు పెడతాను సార్. మీరే ఆలస్యం. చూడండి అగర్వాల్ గారు, సార్ సార్ ప్రభుత్వం వారిచ్చే 500 ఎకరాలకి మేము డాక్యుమెంట్స్ సిద్ధం చేశాం. సార్ ఇకపోతే ఆ కొండవాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి 300 ఎకరాల అటవీ ప్రాంతం కబ్జా, అది కబ్జా చేశాం సార్. ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించాం సార్. ఇకపోతే ఆ ప్రక్కనే ఉన్న 200 ఎకరాల రైతులు సాగు చేసే బంజరు భూమి, అది కూడా మనం కలుపుకుంటే మొత్తం 1000 ఎకరాలకు మీరే హక్కుదారులు అవుతారు. చూడండి సార్, కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లం ఉందండి అక్కడ. రైతులు కొంతమంది భూములు అమ్మమంటున్నారు. మనం ఏదో నచ్చ చెప్పి వాళ్ళకి డబ్బు ఆశ చూపి మనం వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామని చెప్తాం. ఏంటి సార్ ఉద్యోగాల? అలా చెప్తామండి, తర్వాత అంటే మామూలే లంబహార్. సార్ సార్ ఇకపోతే సార్ ఆ 1000 ఎకరాలకి మా కమిషన్ 100 కోట్లు. ఏంటి సార్ 100 కోట్ల? 100 కోట్ల మనం సొంతంగా చేసుకుందామండి. సార్ బాగా ఆలోచించి మరొక మాట చెప్పండి సార్. సొంతంగా చేసుకోండి, సొంతంగా చేసుకోండి. లేదు సార్ చెప్పండి. సొంతంగా చేసుకోండి. వాడు చెప్తుండగా సొంతంగా చేసుకోండి. లేదు సార్. చూడండి, ఆ 100 కోట్లు మీరు ఇవ్వగలిగితే ఉండండి ఇక్కడ, లేకపోతే ఈ కుర్చీ ఖాళీ చేయండి, కుర్చీలో మరొకరిని కూర్చోబెడతాను. వద్దు సార్. సార్ మీరు చెప్పినట్టే ఇస్తాము సార్. అర్థమైంది, మన దగ్గర బోర్డు ఖర్చు ఉన్నాయండి. సార్ ఆల్రెడీ సచిన్ గారి ద్వారా 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాము సార్. 2 కోట్ల నాకు తెలియకుండా ఎప్పుడు ఇచ్చారండి? చూప్ రహో సార్, ఆల్రెడీ సచిన్ గారి ద్వారా 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాము. 2 కోట్లు మరి అయిన తర్వాత మిగిలింది ఇస్తాము సార్. 2 కోట్లు ఇచ్చారు. గోరు 2 కోట్లు. నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడితే 200 కోట్లు అండి. 200 కోట్లు నేను సంపాదిస్తాను. ఇప్పుడు అడిగితే ఆ 100 కోట్లలో 50 కోట్లు 2 రోజుల్లో ఇవ్వాలి, మిగతా 50 కోట్లు నెల రోజుల్లో ఇవ్వాలి. అలా ఇష్టమైతే ఉండండి, లేకపోతే 50 కోట్లు 2 రోజులు అంటే ఎలా అండి? చాలా కష్టం కదా. సార్ మీరు చెప్పినట్టే చేస్తారు. మళ్ళా నెల రోజుల్లో ఆ 1000 ఎకరాలు డాక్యుమెంట్స్ మా చేతిలో పెట్టాలి. అలాగే నేను డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తాం, మీరు అడ్వాన్స్ రెడీ చేయండి, వెళ్ళండి. చలో చలో చలో. అగర్వాల్ సార్, సార్ 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 చిన్న సందేహం. ఆ 1000 ఎకరాలు మీ చేతికి రాగానే మీరు నిజంగా ఫ్యాక్టరీ కడతారా అక్కడ? ఎందుకు కడతామండి? చెంచాతో చూపు సిద్ధార్థ సార్, మీరు ఎంత అమాయక చక్రవర్తులు సార్. ఫ్యాక్టరీ ఎందుకు కడతాము సార్? ఆ భూమి డాక్యుమెంట్స్ మా చేతికి రాగానే బ్యాంక్స్ నుండి 1,00,000 కోట్లు అప్పు తీసుకుంటాం సార్. అధికార పార్టీ వాళ్ళందరినీ పిలిచి ఆడంబరంగా ఫౌండేషన్ స్టోన్ వేస్తాము సార్. ఆ తర్వాత ఆ డబ్బు ఫారెన్లో ఉన్న మా డొల్ల కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తాము సార్. ఇంకేముంది సార్, ఫ్యామిలీతో హనీమూన్ ట్రిప్ వేసుకొని మాది అన్నలు తమ్ముళ్ళు చేసినట్లు
విదేశాలకు మకాం మార్చేస్తాం సార్. ఆ తర్వాత మేము చేసిన బ్యాంక్స్ లో రైట్ ఆఫ్ అంటే మాఫీ చేస్తారన్నమాట. అది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఐడియా. అదే సార్. మీరు చాలా సామాన్యులు కాదండి. అబ్బో సత్యం రా 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 సమయానికి వచ్చావు. రా కూర్చో. నమస్తే సత్యం సార్. కూర్చో. మీరు కూడా ఎక్కడ ఉన్నారా? సత్య, ఇప్పుడే 100 కోట్ల డీల్ ఫైనలైజ్ చేశాను. అదేరా ఆ 1000 ఎకరాలు, ప్రభుత్వం వారిచ్చే 500 ఎకరాలు, ఆ కబ్జా భూమి 300 ఎకరాల అటవీ ప్రాంతం, ఆ 200 ఎకరాల రైతులు సాగు చేసే బంజరు భూమి, మొత్తం 1000 ఎకరాలు. ఆ డీల్ ఫైనలైజ్ అయితే మనకి 100 కోట్ల కమిషన్. 100 కోట్ల? అవును సత్యం, 100 కోట్లు అంటే చాలా ఎక్కువ కదా. ఎవరెక్కడో అదేమిటయ్యా, నన్నే మర్చిపోయా? జ్ఞాపకలేదా? నేనయ్యా, నువ్వు నా దగ్గర బంధువుతో పనిచేసావు కదా. నువ్వు నోరు మోస్తావా, ఊహించమంటావా? తు చుప్ రహో, నహీ తో దెబ్బలు పడతాయి నీకు. చెడ్డాలకు చనిపోతున్నావు కదా. గుర్తొచ్చిందండి, నేను మీ దగ్గర పనిచేసామండి. అన్నట్టు ఉద్యోగం పోయిందటగా? అవునయ్యా, అంతా ఈ సిద్ధార్థ్ గారి చలవ వల్ల నా ఉద్యోగం కాస్త ఊడిపోయిందయ్యా. ఆ తర్వాత పిల్లలు పోషించుకోవడానికి ఇదిగో ఈ అగర్వాల్ గారి కాలు మీద పడ్డాను. ఈయన నన్ను చెంచాగా వేసుకున్నారు. అంటే ఐ మీన్ పిఏ అన్నమాట. అయ్యో పాపం. పాపం వీడికి వర్తించదు సత్య. వీడు గుంట నచ్చ. వారి మాటలు నమ్మకు. అగర్వాల్ సార్, మీరు వెళ్ళండి, అడ్వాన్స్ సిద్ధం చేయండి. వెళ్ళండి వెళ్ళండి. మేము డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తాం, మీరు వెళ్ళండి. సత్యం సార్ నమస్తే. అరే చలో. అగర్వాల్ గారు సార్ ఆగండి. సార్ అగర్వాల్ గారు క్షమించండి, ఈ డీల్ సక్సెస్ అవ్వడం కష్టమండి. ఎందుకంటే ఆ 200 ఎకరాల రైతుల బంజరు భూమిలో ఒక మాజీ సైనికుడికి ప్రభుత్వాలు ఇచ్చిన 10 ఎకరాలు కూడా ఉంది. దాని వాళ్ళు అమ్మనట్టున్నారు. నచ్చ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. కనుక ఈ డీల్ జరిగేటట్టు కనిపించడం లేదు. అది నేను చూసుకుంటాను రా. అరే అది నేను చూసుకుంటాను. చూడు, మన రౌడీని పంపించి ఆ 10 ఎకరాల చుట్టూ మూల కంచి వేయమన్నాను. అది అయిపోతుంది కూడా. చూడు, వాళ్ళకి ఏదో నామినల్ కాంపన్సేషన్ ఇచ్చి ఆ భూమి కూడా ఇందులో కలిపేసుకోవచ్చు. అది కుదరదరా. అరే బలవంతంగా భూములు ఆపుకోవడం అన్యాయం. అరే అన్యాయాలు పాపాలు అవేం చెప్పగరా? అగర్వాల్ సార్, మీరు వెళ్ళండి, అడ్వాన్స్ సిద్ధం చేయండి. అగర్వాల్ గారు ఆగండి. నేను సంతకం చేసిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన 2 కోట్ల అడ్వాన్స్ మీకు తిరిగి పంపించేస్తాను. సత్యం సార్. అరే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావా? అరే దేవుడిని మాట్లాడుతున్నా, అగ్రిమెంట్ చేసుకున్నా సరే ఈ డీల్ నేను చేయడానికి ఇష్టపడలేదు, చెయ్యను. सत्यम साहब बागा आलोचिंचंడి साहब. सिद्धार्थ साहब अभी मैं जाऊंगा साहब, लेकिन मेरे को जो चाहिए वही देना है. मेरे को एडवांस नहीं चाहिए, जमीन चाहिए, भूमि కావాలి. ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టడం కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఇప్పుడు నేను కాదంటే ఫ్యాక్టరీ కోసం మేము 100 కోట్లు ఖర్చు పెట్టాం. అది నష్టపోవాలా? సత్యం సాబ్, మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. ఇప్పుడు మీరు కాదంటే మీ ఇద్దరు చేసిన భూ కబ్జాలన్నీ బయట పెడతాం. మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం. గుర్తుంచుకోండి, నేను మీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ డాక్యుమెంట్స్ నా చేతికి అందాల. ఇదే అది చాలుగా. చలో చలో సిద్ధార్థ తిరిగిపోయింది. బాబు సిద్ధార్థ, నేను సిద్ధార్థ దగ్గరికి వెళ్ళాలి బాబు. సిద్ధార్థ్ గారికి వెళ్ళాలి బాబు. అప్పుడు ఆగలేదు. సార్ అతను విడిచిపెట్టండి. అలాగే సార్. వెళ్ళి జాగ్రత్త వెళ్ళి. నీలో ఎవరు బాబు సిద్ధార్థ? నేనేనండి. నువ్వా సిద్ధార్థవి? అవును. మీరెవరు? నా పేరు ధర్మయ్య, స్వాతంత్ర సమయోధుడిని. బ్రిటిష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్నాను, జైలుకి వెళ్ళాను. దేశం మీద నాకున్న భక్తితో
నా ఒక్కగానొక్క కొడుకుని దేశ రక్షణ కోసం మిలిటరీకి పంపించాను. ఆర్మీలో వాడు సుబేదార్ అయ్యాడు. అప్పటికి వాడికి 2 ఏళ్ల కొడుకున్నాడు. వాడిని కూడా మిలిటరీకి పంపిస్తాను అన్నా అన్నాడు. చాలా ఆనందించాను. అప్పటికి నా కోడలు 9 నెలల నిండిన గర్భవతి. కార్గిల్ యుద్ధం వచ్చింది. మా వాడికి పిలిపొచ్చింది. ఆ రోజే నా కోడలు 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన కూతురుని తనివి తీరా ముద్దాడి తన భార్యకు వీడుకోలు చెప్పి యుద్ధ రంగానికి కదిలి వెళ్ళాడు. ఆ యుద్ధంలో శత్రుముఖులు చీల్చి చెండాడు. ఆ భీకర పోరాటంలో శత్రు దేశము తుపాకీ బిళ్ళతో నా కొడుకు వేర మరణం పొందాడు. రండి, కూర్చోండి. సావకాశంగా కూర్చొని మాట్లాడుకునే విషయం కాదు బాబు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మీకేం కావాలి? భూమి కావాలి. నా భూమి నాకు కావాలి. ఆ బంజరు భూమిలో 10 ఎకరాలు కార్గిల్ యుద్ధంలో చనిపోయిన నా కొడుకు సుభాష్ చంద్రబోస్ పేరున ప్రభుత్వం వారు నా కోడలు నా మనవలు ఈ ముసలి తండ్రి ఆ భూమిని సాగు చేసుకుని ఆసరాగా బతుకుతారని ఇచ్చారు. ఇప్పుడు గూండాలు వచ్చి ఆ భూమి చుట్టూ ముళ్ళ కంచి వేస్తున్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమిని అక్కడ ఫ్యాక్టరీ కడతారని చెప్తున్నారు. ఆ భూమి మాది అన్నందుకు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఆ గూండాలని ఎవరని అడిగితే నేను సిద్ధార్థ మనసులోని చెప్పారు. ఆ అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చా బాబు సిద్ధార్థ, దేశంలో ఎన్నో ఖాళీ భూములున్నాయి. మాలాంటి స్వాతంత్ర సమరయోధుల భూములే కావాల్సి వచ్చాయా? ఒక చెగిపోయిన వీర జవానికి ఇచ్చిన భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నావు? ఎందుకు కబ్జా చేయిస్తున్నావు? ఒట్టిమే చేసి మాట్లాడుతున్నావు. ఎవడమే నువ్వు? సిద్ధార్థ. నీ పేరు సిద్ధార్థ. ఆ పేరుకి అర్థం తెలుసా నీకు? లక్ష్యం సాధించిన వాడని. నీ లక్ష్యం ఏంటి? భూమిని కబ్జా చేయడమా? గూండాలను పోషించడమా? అదే నీ లక్ష్యం అయితే చెంగిస్ ఖాన్, నాదిర్ షా, గజనీ, గోరీ, సికందర్ ఎవరైతేనే ఒక్కొక్కడు దేశాల్ని రాజ్యాల్ని దోచుకున్న నరహంతకులు. వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారు? బూడిదై మట్టిలో కలిసిపోయారు. వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళకు పట్టిన కట్టే నీకు పడుతుంది. వాళ్ళకు పట్టిన కట్టే నీకు పడలే. పెద్దగా ఊరుకుంటే రెచ్చిపోతున్నారు. చూడండి, గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉంది, ప్రభుత్వ అధీనంలో ఉంది. చూడండి, అక్కడ ఫ్యాక్టరీ కట్టి ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వమే అగర్వాల్ పేరు ట్రాన్స్ఫర్ చేయించారు. అబద్ధాలు ఎందుకు బాబు? ఇదిగో బాబు, ఇదిగో పక్క కడతాను. ఇదిగో బాబు, ప్రభుత్వం వారే నా అబ్బాయి పేరును బదలాయించారు. కావలిస్తే చూసుకోండి బాబు. చూసుకోండి బాబు, చూసుకోండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్. అవి నేను నమ్మను. చూడండి, ఆ భూమి రెవెన్యూ రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమి. కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అడగండి. మీ భూమితో నాకే సంబంధం లేదండి. మీ భూమితో నాకే సంబంధం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే కోర్టుకు వెళ్ళి తెలుసుకోవయ్యా. కోర్టుకు వెళ్ళాలా? న్యాయం జరిగే వరకు నేను బ్రతుకుంటాను బాబు. కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ వయసులో నేను తిరగగలదా? బాబు, మాకు అధ్యయనం చేయకండి బాబు. చిన్నవాడైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిది? నాకే సంబంధం లేదని చెప్తుంటే
ఆ పేరు ఎందుకు పెట్టుకున్నామయ్యా? ఆ పేరులో లక్షణాలు ఏసమైనా కనిపించటం లేదు. బుద్ధుడు ఏం చెప్పాడు? మనిషిని మానవత్వంతో జీవించమని, తోటి వారిపై ప్రేమ, దయా, జాలి, కరుణ చూపించమని. నువ్వు సిద్ధార్థం కాదు, పరమ కిరాతకుడివి. ఏమిటండి? ఏమిటి ఊరికే రెచ్చిపోతున్నారు? వెళ్ళండి, వెళ్ళబట్టి కాదు. వెళ్తాను. ఆగు. నీలాంటి కబ్జాదారుల కోసమేనా నా కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలను నర్పించాడు? అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు చేసే నీలాంటి మానవ మృగాల కోసమేనా వీర జవాను అంతా తమ వారినందరినీ విడిచిపెట్టి మంచు కొండల్లో కట్టుకుపోయి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు? మా కన్నీరు ఉసురు నీకు తగలక మానదు. మా కన్నీరు ఉసురు నీకు తగలక మానదు. క్షమించాడు. పోతానయ్యా, పోతాను. మా భూమి మాకిచ్చేవయ్యా, మా భూమి మాకిచ్చేవయ్యా, మా భూమి మాకిచ్చేవయ్యా. మాకే సంబంధం లేదని చెప్తున్నాను కదయ్యా. నువ్వు కనికరించకపోతే నా కోడలు, నా బలవడు, ఈ ముసలివాడు ఆ భూమిలోనే ఆమరణాన్ని చేస్తాం. ఆ భూమిలోనే మా శవాలని ఖననం చేసి వాటిపై కట్టండి ఫ్యాక్టరీ, వాటిపై కట్టండి ఫ్యాక్టరీ, వాటిపై కట్టండి ఫ్యాక్టరీ, వాటిపై కట్టండి ఫ్యాక్టరీ. బాధపడకండి, మీ భూమికి ఏమి కాకుండా నేను చూసుకుంటాను. చచ్చా, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మళ్ళా ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి. నీ పేరు సత్యం. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సిద్ధు, విన్నావా ఆయన ఆక్రమణలు? చూసావా ఆయన కన్నీళ్ళు? వద్దురా, ఈ డీల్ మనం చేయదు. నాపై పదం ఆ అదవచ్చు 2 కోట్లు అడ్వాన్స్ ఇస్తే తిరిగి వాడికి ఇచ్చేస్తాను. ఈ డీల్ చేయండి. ఈ డీల్ తప్పకుండా మనమే చేయాలి. అరే మనం చేయట్లేదు, నేను ఒప్పుకోను. నేను సంతకం పెట్టి ఎగ్గిపెట్టి క్యాన్సిల్ చేసుకుంటున్నాను. తెలుగులో మాట్లాడుతున్నావు నువ్వు పాపాల గురించి, దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నాను రా, తెలుగుండే మాట్లాడుతున్నాను. యుద్ధ రంగంలో వేరు మరణం పొందిన ఒక మాజీ సైనికుడి కుటుంబానికి బ్రతుకు తెరువు కోసం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేయటం అన్యాయం, పాపం. అన్యాయాలు, పాపాలు ఇవా నువ్వు చెబుతున్నది? ఇప్పుడు అవన్నీ నేర్పించి నన్ను వృత్తిలో తెచ్చింది నువ్వు కాదా? అందుకే బాధపడుతున్నాను రా, బాధపడుతున్నాను. నీతి నిజాయితీగా బతికే నిన్ను ఈ ఊపిలో తిప్పినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు రా. ఎవరి కోసం ఏంటి ఇన్ని పాపాలు? అకృత్య పనులు చేసి డబ్బు గడించావో వాళ్ళే లేనప్పుడు ఈ సంపాదన ఎందుకురా? అది ఎవరి కోసం సంపాదించాలి? క్షణం చస్తూ బతుకుతూ ప్రభుత్వాన్ని, చట్టాన్ని తప్పించుకుని తిరిగే ఈ భయం బతుకులు అన్నాడు. నిర్భయంగా తిరగలేవు, ప్రశాంతంగా పడుకోలేవు. సిద్ధు, క్షణభంగురు వెళ్ళే జీవితం కోసం ఆలోచించాను. ఉన్న ఒక్కగాను కొడుకుని ఆ భగవంతుడు అర్థంతరంగా తీసుకుపోయాడు. చివరికి వాడి అస్థికలు కూడా నాకు దొరకలేదు. అలా జరగటం నేను చేసిన పాప కర్మల ఫలితమే. అది నేను చేసిన పాప కర్మల ఫలితమే.
ఇప్పుడు నా భార్య కూడా నేను చేస్తున్న ఈ అవినీతి పనులు వెంటనే ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటుందిరా. సచ్చా, నీకు జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఒకనాడు మేమంతా కలిసి చనిపోదాం అనుకున్న సమయంలో నువ్వే వచ్చి నన్ను ఈ సిరిమత్తులో దించావు. సిరికేలిలో పులి నోటు దాకా వెళ్ళాడు. పులికి ఆహారమైన అవ్వాలి లేదా పులినైనా చంపాలి. నేను చంపే బయటకు వస్తాను రా. ఆ పులిని చంపే నేను బయటకు వస్తాను. ఆయన విన్నావుగా అగర్వాల్ బెదిరింపులు. మనం చేసినవన్నీ బయట పెడతానట్రా. వద్దురా, మనం ఈ డీల్ చేయక తప్పదురా. తప్పకుండా చేద్దామా? నేను సంతకం పెట్టిన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. అయితే నువ్వు చేయటం లేదు. చేయను. నువ్వు చెయ్యని చెప్పానుగా. సరే, ఈ డీల్ నేను అక్కడే చేస్తున్నాను. నువ్వు చేసిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నేను సెపరేట్ గా అగ్రిమెంట్ ఎంటర్ అవుతాను రా. సెపరేట్ గా అగ్రిమెంట్ ఎంటర్ అవుతాను. ఇదేంటో మా ఇద్దరి మధ్య స్నేహబంధం. స్నేహబంధం ఒరే, డబ్బు ముందు స్నేహబంధం, రక్త సంబంధాలు, బంధుత్వాలు ఇవేమి కల్పించవరా. నేను ఇంకా సంపాదించాలి. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు మా వంశాలకు అందరికీ సరిపోయేంత సంపాదించాలిరా. ఈ ప్రపంచ కుబేర లిస్టులో నా పేరు కూడా చేరాలి. ఇట్స్ మై అంబిషన్. ఆ తర్వాత మేమందరం కలిసి హాయిగా ఏ లోటు లేకుండా మా జీవితాన్ని గడిపేస్తాం. అలాగా? అంటే నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఇలాగే ఉండిపోతావా? ఉంటాం. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని తెలుసు కదా? తెలుసు. రేపు నువ్వు చనిపోయాక నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు నీతో వస్తారా? వస్తారా? రారు. నువ్వు సంపాదించిన కోట్ల విలువ చేసే ఈ ఆస్తి, డబ్బు నీ స్నేహితులు, బంధువులు ఏమైనా నీతో వస్తాయా? ఇవన్నీ నాతో రావు కదా? తాళి కట్టిన నీ భార్య, బిడ్డలు నీతో రారు. నువ్వు సంపాదించిన ఈ ఆస్తి రాదు. నీ స్నేహితులు, బంధువులు ఎవరు నీతో రారా? పట్టు పరుపుల మీద పడుకుంటున్న నిన్ను రేపు నువ్వు చనిపోయాక వెదురు కర్రలతో కట్టిన పాడపై నీ శవాన్ని తాళ్లతో కట్టి శ్మశానానికి మోసుకుపోతారు. అక్కడ అంత్యక్రియలు చేసే 6 అడుగుల నేల కూడా నీది కాదు, అది కూడా ఎవరో ఇచ్చింది. నీ అంత్యక్రియలు కూడా నీ పిల్లలు చేస్తారన్న గ్యారంటీ లేదు. క్షణభంగురమైన జీవితం కోసం ఇంత సంపాదన అవసరమా? సిద్ధు, మాతృమూర్తి గర్భం నుంచి ఒంటరిగా వస్తాం, పొడమి తల్లి గర్భంలోకి ఒంటరిగానే పోతాం. చావు పుట్టుకల మధ్య ఉన్న ఈ అశాశ్వత జీవిత కాలం ఇంత దుర్మార్గంగా బతకాలా? వద్దు, ఆలోచించు. సత్య, దెయ్యాలు వేదాలు, రాక్షసులు శాంతి మంత్రాలు చెప్పిస్తున్నట్టుంటారా? అవును, వేదాల సారం తెలుసుకున్నాడు కాబట్టి దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాలు చేసి అతి క్రూరంగా జీవితం గడిపిన ఓ కిరాతకుడు మాటలు విని నిజం తెలుసుకుని పరివర్తన చెంది వాల్మీకి మహర్షిగా మారాడు. గౌతమ బుద్ధుని చంపబోయిన అంగుళీమాలీయుడు బౌద్ధ భిక్షువయ్యాడు. అరవీర భయంకరుడైన అశోకుడు శాంతి అహింసల ప్రచార స్థానమయ్యాడు. వారందరూ మారారు కాబట్టి మహాత్ములు, మహర్షులు అయ్యారా? అందుకే ఈ రోజు నేను కూడా నా జీవన పద్ధతులు మార్చుకొని నీతి నిజాయితీగా బతకాలనుకుంటున్నాను. నేను సంపాదించిన అక్రమ సంపాదనంతా ప్రభుత్వం వారికి సరెండర్ చేసి నేను కూడా లొంగిపోతాను. అలా చేయడానికి వీలేదు. అలా చేస్తే మరిద్దరం చేసిన ఘోరాలు, న్యాయాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా బయటపడతాయా? వద్దు, నువ్వు అలా చేయొద్దు. నువ్వు నేను ఇప్పుడు మారిపోయిన సత్యాన్ని నేను చేయాల్సింది చెయ్యక మానను.
నువ్వు వెళ్ళి అగర్వాల్ ఇచ్చిన అడ్వాన్స్ 2 కోట్లు తీసుకొస్తే తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. నో, ఆ డబ్బు నా కమిషన్. అది నీ కమిషన్ కాదు, అగర్వాల్ నాకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు. నో, అది నా డబ్బు, నీకు ఇవ్వడం ప్రసక్తే లేదు. రే అన్యాయం, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఆ డబ్బు ఇచ్చేలా. నో, నేను ఇవ్వను అంతే. సిద్ధార్థ, ఆ డబ్బు ఇస్తావా ఇవ్వవా? చూడు, నీ భార్య మాట విని నువ్వు మారిపోయావు. నా భార్య పిల్లల కోసం నేను మారను. ఆ డబ్బు నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఇవ్వను. సిద్ధార్థ, నువ్వు మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు. నేను ముడిపడి సత్యాన్నైతే ఈ డబ్బు నీ దగ్గరికి ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసురా. అని మళ్ళీ మనిషి రక్తం మరిగిన తట్టపుల్లా మారలేదు. ఒక్కడు గుర్తుంచుకో, ఒకనాడు నువ్వు నీ భార్య బిడ్డలు ఆత్మహత్యకు సిద్ధపడినప్పుడు నీ బతుక్కో దారి చూపించాను, నిన్ను కోటీశ్వరుడు చేశాను. ఇన్నాళ్ళు మనం చేస్తున్న ఈ అప్పు చెప్పుకొని మానేసి మంచి వాళ్ళుగా బాధలు చెప్పడానికి వస్తే ఈనాడు నాకు చేసిన మర్యాద. సిద్ధు, నువ్వు ఆ 2 కోట్లు ఇవ్వలేదు నాకు బాధ లేదురా. నా ఆస్తమైనా సరే ఆ గర్వాలకు 2 కోట్లు ఇచ్చేస్తాను. కానీ ఒకనాడు నిన్ను ఈ అవినీతి ఊబిలో ఇచ్చిన నేను నిన్ను మంచివాడుగా మార్చి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటకు తీసుకురాలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. నువ్వు మారిపోయావుగా. అయ్యా సత్యం గారు, మీరు మారిపోయారు కాబట్టి మా గురించి మీరు ఏమీ బాధపడినట్లేదు. తమరు దయచేయండి, వెళ్ళండి. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నువ్వు సంపాదించిన సంపదతో పాటు నువ్వు చేసిన పాపాలలో నీ భార్య బిడ్డలు బాగా పంచుకుంటారేమో అడిగి అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకో. నా భార్య బిడ్డలతో కూడా నా మాటేరా. అదంతా నీ భ్రమ. ప్రపంచాన్నంతా జయించిన అలెగ్జాండర్ తన రాజ్యానికి తిరిగి వెళ్తూ ఒక చిన్న దోమకాటుకు జ్వరం వచ్చి చనిపోతుంటే అతని గురువు అరిస్టాటిల్ ఏమన్నాడు తెలుసా? నువ్వు విశ్వవిజేతవే, కానీ నువ్వు చనిపోయాక నీతో పాటు శ్మశానానికి వచ్చేది నీ శూన్య హస్తాలే, నీ శవాన్ని పూడ్చేది 6 అడుగుల నేలలోనే అని పలికిన పలుకులే నీ జీవితానికి వర్తిస్తాయి. ఆ అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి మిగిలేది శూన్య హస్తాలే, నిన్ను పూడ్చేది 6 అడుగుల నేలలోనే. తుచ్చుకో. నన్ను భయపెట్టి నన్ను మార్చాలని చూస్తున్నావు కదా. నేను మారను. సిద్ధు, నువ్వు మారినా మారకపోయినా నేనెప్పుడు నీ బాల్య స్నేహితునేరా. నన్ను గుర్తుంచుకో. సిద్ధార్థ, నువ్వు 2 కోట్లు సంపాదించిన నువ్వు చనిపోయాక నీతో శ్మశానానికి వచ్చేవి నీ శూన్య హస్తాలే, నీ శవాన్ని పూడ్చేది 6 అడుగుల నేలలోనే. అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది, అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది, అలెగ్జాండర్ గతే నీకు పడుతుంది. మీరు చేసిన భూ కబ్జాలన్నీ బయటపడతాం, మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం. మీరు చేసిన భూ కబ్జాలన్నీ బయటపడతాం, మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం. శవాలు వచ్చేసి వాటిపై కట్టండి ఫ్యాక్టరీ, వాటిపై కట్టండి ఫ్యాక్టరీ. మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం, మనీ లావాదేవీలన్నీ ప్రభుత్వానికి చెప్తాం. వాటిపై కట్టండి ఫ్యాక్టరీ. అందరూ వెళ్ళిపోండి. వేదాల సారం తెలుసుకున్నాడు కాబట్టి దారి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసి అతి క్రూరంగా జీవితాన్ని గడిపిన ఓ కిరాతకుడు తన భార్య బిడ్డల మాటలు విని నిజం తెలుసుకుని పరివర్తన చెంది వాల్మీకి మహర్షిగా మారాడు. వెళ్ళిపోండి.
వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏమైంది నాన్నగారు? నాన్నగారు ఏమైంది? నాన్నగారు, ఏమండి? ఏమైంది నాన్నగారు? ఏమండి? ఏమైంది నాన్నగారు? ఏమండి? నాన్నగారు, నాన్నగారు ఏమండి? నాన్నగారు ఏమైంది నాన్నగారు? ఏమైంది నాన్నగారు? నాన్నగారు, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళే వాళ్ళే ఏమండి? ఎవరండి? నాన్నగారు ఏమైంది? ఏమైంది నాన్నగారు? మాట్లాడండి. ఏయ్, నువ్వు మారినా మారకపోయినా నేను ఇప్పుడు నీ బాల్య స్నేహితున్నేనా? నన్ను గుర్తుంచుకో, నన్ను గుర్తుంచుకో. నాన్నగారు, నాన్నగారు ఏమైంది నాన్నగారు? ఏమైంది నాన్నగారు? నా ప్రాణ స్నేహితుడికి నేను ద్రోహం చేశాను. ఈ పాపిష్ట డబ్బు కోసమే నా బాల్యమిత్రుడిని దూరం చేసుకున్నాను. అతను ఇచ్చిన 2 కోట్లు ఇవ్వరని బలవంతంగా గెట్టేశాను. లేదు, నా పాపకర్మలు నన్ను వెంటాడుతున్నాయి. నేను బాగాలి, నేను నేను సంపాదించిన ఈ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాను. చట్టానికి లొంగిపోతాను. చట్టానికి లొంగిపోతాను. ప్రభుత్వం ఇచ్చేస్తే మేమే కావాలి. మమ్మల్ని వికారం చేయకండి. ఈ ఐశ్వర్యపేట కిందకి రాలేదు నాన్నగారు. ఈ సభ్యులే మాకు కావాలి నాన్నగారు. ఈ ఐశ్వర్యం డబ్బు మాకు కావాలి. ఈ జీవితం మాకు కావాలి నాన్నగారు. నాన్నగారు మీ నిర్ణయం మార్చుకోండి నాన్నగారు. ప్లీజ్ నాన్నగారు. మీరు చెప్పిన ప్రకారం నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. కానీ నేను చేసిన నేరాలకు నాకు శిక్ష పడితే ఆ శిక్షలో నువ్వు 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 భాగం పంచుకుంటారు కదా? భాగం పంచుకుంటారా ఏదా? అవన్నీ మాకు అవసరం నాన్నగారు. మీరు సంపాదించిన సంపద మాకు కావాలి కానీ మీ నేరాలతో మాకేం నాన్నగారు సంబంధం? అవును నాన్నగారు, మీరు ఎలా సంపాదిస్తే మాకెందుకు? అయినా మీ పాపాల్లో మేమైనా భాగం పంచుకుంటాం. అనసూయ, నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడమంటారండి? ఒకరు చేసిన పాపాలు ఇంకొకరు ఎలా భాగం పంచుకుంటారండి? సభా ఆనాడు త్రేతాయుగంలో కిరాతకుడు వేసిన ప్రశ్నకు భార్య బిడ్డలు చెప్పిన సమాధానాలే నా బిడ్డలు నా భార్య చెప్తున్నారు. ఎందుకు సంపద? ఎవరికి వినాలికి? ఈ స్వార్థపరులకి వినాలి కదా? నో 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 నో. ఎందుకండి? సత్యం మీద సత్యం కాలం మీద పడి వాడికి క్షమాపణ చెప్పి ఆ 2 కోట్లు వాడికి ఇచ్చేస్తాను. మీ భార్యగా మీలో వచ్చిన మార్పుని నేను కూడా అంగీకరిస్తున్నానండి. అన్నయ్య గారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ అడుగుదా. పదండి, పదండి. నాన్నగారు, నాన్నగారు, వద్దు నాన్నగారు. అమ్మా, మా మాట వినండి. అమ్మా, నాన్నగారు, ఆ రోజు నేను 2 కోట్లు ఇక్కడ పెట్టి వెళ్ళాను. లోపల లేదు. ఎక్కడ పెట్టారో చెప్పండి. అది ఆ రోజు తమ్ముడు తన రూమ్లో పెట్టుకున్నాడు. లేదు నాన్నగారు, నేను తీసుకోలేదు. రే, ఆ డబ్బు తీసురా. లేదు నాన్నగారు, ఆ డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ డబ్బు తీసురా. దీనికి ఇవ్వద్దు నాన్నగారు. ఆ డబ్బు తీసుకున్నామని చెప్పి లేదా డబ్బులు ఇవ్వడానికి వీలేదు. తప్పుకో. లేదు నాన్నగారు. తప్పుకో. లేదు నాన్నగారు. తప్పుకో. ఇవ్వడానికి వీలేదు. తప్పుకో. వద్దు నాన్నగారు. తప్పుకో. ప్లీజ్ నాన్నగారు. తప్పుకో. నాన్నగారు ఇవ్వకండి నాన్నగారు. తప్పుకో. నాన్నగారి మీద చేయకుండా మరొక్కసారి నాన్నగారి మీద కానీ నా మీద కానీ చేయబడిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీసులు పట్టిస్తాను. రండి. అమ్మా, వెళ్ళడానికి వీలేదు. ఆ డబ్బులు నాకు కావాలి. తప్పుకో. తప్పుకోను, తప్పుకో, తప్పుకోను. లేకపోతే శేఖర్ పట్టింది కదా నీకు పడుతుంది. తప్పుకో. అమ్మా, కడుపును పుట్టిన బిడ్డలు దుర్మార్గులుగా చెడ్డవారుగా మారినా కన్న తల్లిదండ్రులు మాత్రం చెడ్డవారు కాదు. పదండి. నీకోసం నేను అక్రమంగా సంపాదించి నేను ఇప్పుడు చెడ్డ తల్లిదండ్రులు అయిపోయావురా. చూడండి, మీకు చాలా చాలా ఇచ్చాను.
బినామీ ఆస్తులు మీ పేర్లు రాయించాను. చాలా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాను, షేర్స్ కొన్నాను. ఆ పేపర్స్ అన్ని బయట పెట్టండి, తీసుకురండి, అన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆస్తులన్నీ మనకే చెందాలంటే ఏం చేద్దాం తమ్ముడు? తన ఖజానానంతా ఖర్చు పెట్టి చనిపోయిన తన భార్యకు తాజ్ మహల్ కట్టిన షాజహాన్ని తన కొడుకు ఔరంగజేబు ఏం చేశాడో తెలుసు కదా. నాన్నగారిని కిడ్నాప్ చేసి చంపేస్తారా? చూడు, ఔరంగజేబు చెల్లెలు రోషనారుగా మారి అమ్మని నువ్వు చంపాలి. ఎందుకు భయపడుతున్నావు? ఈ 100 కోట్ల ఆస్తి ఎవరికో ఇచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? చూడు, ఈ ఆస్తిలో సగభాగం నీకు దక్కాలంటే అమ్మని నువ్వు చంపాలి. నాన్నని నేను చంపుతాను. చూడు, ఈ ప్లాన్ మొత్తం మన చేతికి మట్టి అంటకుండా జరగాలి. ఓకే ఓకే. రక్త బంధాలు, స్నేహ బంధాలు, బంధుత్వాలు, ప్రేమతత్వాలు. రక్త బంధాలు, స్నేహ బంధాలు, బంధుత్వాలు, ప్రేమతత్వాలు డబ్బు ముందు కనిపించవురా, డబ్బు ముందు కనిపించవురా. కేళి సిరికేళి, కేళి సిరికేళి, సిరికేళి సిరికేళి సిరికేళి. అనసూయ, ఒక్కగానొక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. భార్యకు మతి స్థిమితం కోల్పోయింది. ఇవన్నీ భగవంతుడు నా స్నేహితుడికి ఎందుకు చేయాలి చెప్పు? వాడికి చాలా అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. అనసూయ, కాస్త దాహంగా ఉంది, ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఉంటే తీసుకురా కొంచెం. అలాగే సత్యం ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పేద్దామంటున్నాడు. మనం కూడా అలాగే అనుకున్నాం కదా. అవునండి, పిల్లలకు చెప్పేశా కూడా. పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం.
అనసూయ, అరే పిల్లలు ఇంట్లోనే ఉన్నారే, రింగ్ అవుతుంది చూడు. లోపల పడుకున్నారేమోనండి, ఒక్కసారి లేపొస్తాను. అమ్మా శ్రావ్య, శేఖర్, శ్రావ్య, శేఖర్, శ్రావ్య, ఒరే నాన్న శేఖర్, శేఖర్, ఇక్కడ లేదు, శ్రావ్య లేదు. ఏమండి గదిలో శేఖర్ కూడా లేడండి. అవునా? అయితే మన గదిలో ఉన్నారు, ఒకసారి చూద్దాం. సరే. అమ్మా శ్రావ్య, శేఖర్, శ్రావ్య, ఒరే నాన్న, అమ్మా శ్రావ్య, శేఖర్, శ్రావ్య. శేఖర్, అరే ఇక్కడ కూడా లేదే. ఎక్కడికి వెళ్ళారండి? నువ్వు వస్తావు కదా, నువ్వు వస్తున్నావా? తొందరగా తొందరగా ఇక్కడ కూర జరిగిపోయిందిగా, తొందరగా. వచ్చి చూసేసరికి పిల్లలందరూ ఇక్కడ చనిపోయి పడుతున్నారు. ఎలా జరిగిందిరా? నాకు అర్థం కావట్లేదు. అన్నట్టు ప్రతి రూమ్ లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, యాక్సెస్ రూమ్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది. చూద్దాం. చిన్నమ్మా ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ బాటిల్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. విషయం తెచ్చా? తెచ్చాను. త్వరగా తీసుకురా, కూల్ డ్రింక్ బాటిల్ తీసుకురా, త్వరగా తీసుకురా, అమ్మాలు వచ్చేస్తారు. త్వరగా తీసుకురా. తమ్ముడు, ఫ్రిడ్జ్ లో ఇంకో కూల్ డ్రింక్ బాటిల్ ఉందిరా. అవునా? కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఒక పని చేద్దాం, ఈ బాటిల్లో విషయం కలిపేద్దాం, రెండో బాటిల్ మనం తాగేద్దాం, సరేనా? చూడు, ఇది విషం బాటిల్, చాలా స్లోగా పనిచేస్తుంది, ఎవ్వరికి అనుమానం రాదు. ఇదిగో ఈ బాటిల్ లోపల పెట్టేసి, ఇది కూడా పెట్టేసి, చాలా జాగ్రత్త. లేదు నా దగ్గర ఉంచాలి, త్వరగా రావాలి. ఆ కూల్ డ్రింక్ బాటిల్ కూడా పట్టుకొచ్చే. ఈ లోపు అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. సరే. ఫోను బయట కార్లో మర్చిపోయిందా? త్వరగా తీసుకురా వెళ్ళి.
రే తమ్ముడు, అన్న మాట ప్రకారం అమ్మా నాన్న ఆస్తులు నాకు సగం వాటా రావాలి. అబ్బా అక్క, ఆడపిల్లకి ఆస్తిలో సగం భాగం వాటా ఉందని చట్టమే చెప్తుందిగా. నువ్వెందుకు అక్క వర్రీ అవుతావు? వెళ్ళి ఫోన్ పట్టా. పిచ్చి అక్క, ఏంటి నీకు ఆస్తిలో సగభాగం కావాలా? చూడు, ఇప్పుడు నువ్వు తాగబోయే ఈ విషయంలో ఈ డ్రింక్ లో విషం కలిపాను. ఇప్పుడు త్వరలో నువ్వు చావబోతున్నావు. నువ్వు చస్తే ఈ ఆస్తి మొత్తం నాదే. రాక రా. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందిరా. కూలింగ్ పోతా తాగాక. మరి ఛార్జర్? సరే వెళ్ళు, నా రూమ్ లో ఉంటా, చూడు ఛార్జర్. సరిగా చూడక్క, ఉంటది. కనిపించట్లేదు. వస్తున్నాను. అయిపోయింది, వచ్చేస్తా. కూలింగ్ తాగలేదా? తాగొచ్చు కదా, టైం అవుట్ అయిపోతుంది. అదే అమ్మాలు వచ్చేస్తాయి. కూల్ డ్రింక్ లో విషం కలిపి నన్ను చంపాలని చూస్తావా? ఇప్పుడు నువ్వే ఆ విషం తాగావు. నువ్వే కాసేపట్లో పాల్గొ. అప్పుడు ఈ ఆస్తి అంతా నాదే. నాతో పాటు రివాల్వర్ తెచ్చుకున్నాను. నీకు ఈ ఆస్తి దక్కే వీలు లేదు. నిన్ను ఆస్తి దక్కలేదు.
మేము కూడా తాగిస్తాం బాబాయ్, మేము కూడా తాగిస్తాం. హాస్పిటల్కి వెళ్దాం. నా ఇద్దరు బిడ్డలే నాకు దక్కన్నాడు. నేనెందుకు బ్రతకాలన్నయ్యా? ఏమిటి మరో జన్మంటూ ఉంటే నీకు నీకు భార్యగానే పుట్టించమని భగవంతుడి కనీసం నిన్నే బతుకుతున్నా. జీవితం బెల్ల అతి కిరాతక వృత్తులు చేపట్టింది. తన మద గర్వంపులను పెంచుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ కరువిప్పు చూడ తెలుసుకుంటుంది నేనంత క్షుద్ర యాగాన్ని తలపెట్టుతున్నది. అదే నేను అక్రమంగా సంపాదించిన ఈ అష్టైశ్వర్యాలు, అనుభవించిన సిరి సంపదలు కాలసంపాలై నా కుటుంబాన్ని నాటేస్తాయని ఊహించలేకపోయాను. సత్య, నువ్వు మానవత్వం మనిషిగా మారి ఈ సిరికేళలో నువ్వు గెలిచావురా. నేను మానవ మృగంగా మారి ఈ సిరికేళలో నేను ఓడిపోయానురా. మాతృమూర్తి గర్భం నుండి ఒంటరిగా వస్తావు, ఉడమి తల్లి గర్భంలోనికి ఒంటరిగా పోతావు. మాతృమూర్తి గర్భం నుండి ఒంటరిగా వస్తావు, ఉడమి తల్లి గర్భంలోనికి ఒంటరిగా పోతావు. చావు పుట్టుక మధ్య ఉన్న ఈ రెప్పపాటు జీవితానికి ఇన్ని సిరులు కావాలా, ఇంత డబ్బు కావాలా? తిండి బట్ట గూడు ఉంటే మనిషి బ్రతుకు గడవదా? బలవంతంగా నీ అక్రమ సంపాదనలోకి ఇచ్చారు. పర్యవసానం ఇలా ఉంటుందని ఊహించలేకపోయాను. సిరి ఆడించే ఆటలో బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, ప్రేమాభిమానాలు లేవు, రక్త సంబంధాలు లేవు. ఉన్నవి ఈర్ష్య, ద్వేషం, కోపం, క్రోధం మాత్రమే. భగవంతుడా, ఈ సిరికేలిలో అవసరానికి మించి ఐశ్వర్యం, సంపదలు పెంచుకున్నావు. ఆ తర్వాత ఏమిటి అని ఆలోచించుకుంటే అంతా శూన్యమే కనిపిస్తుంది. అక్రమమైన సంపదల కోసం కుట్రలు, కుతంత్రాలు పన్ని ఒకరినొకరు మోసం చేసుకుంటున్నాం, చంపుకుంటున్నాం. ఈ మారణకాండ ఇలాగే సాగితే మానవత్వం మనుగడే మరో మహంజదారుగా మారిపోతుంది. అలా కాకుండా ఈ సిరి సంపదను సమాజ శ్రేయస్సు కోసం, మానవత్వం మనుగడ కోసం ఉపయోగిస్తే అది భగవద్గీత చెప్పిన గీతాసారం, ఖురాను చెప్పిన మానవత్వం, బైబిల్ చెప్పిన ప్రేమతత్వం అవుతుంది. మానవ కళ్యాణానికి నాంది పలుకుతుంది. ధర్మబద్ధమైన సిరికేలి మనిషికి ప్రాణం పోస్తుంది, అధర్మమైన సిరికేలి మనిషికి ప్రాణం ఇస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ ధర్మంగా డబ్బు సంపాదించి ధర్మమైన కార్యాలు చేయాలి. అదే మోక్షానికి మార్గం. అదే ఈ సిరికేలి సందేశం కావాలి. ఈ సిరికేలి సందేశం కావాలి. విశ్వశాంతి కావాలంటే అణుబాంబులు వద్దే వద్దు. ఓం శాంతి శాంతి శాంతిని విశ్వానికి చాటుదా, విశ్వానికి చాటుదా, విశ్వానికి చాటుదా. సర్వే జనా సుఖినో భవంతని భగవంతుని ప్రార్థిద్దాం. సర్వే జనా సుఖినో భవంతని భగవంతుని ప్రార్థిద్దాం. కేళి సిరికేళి, కేళి సిరికేళి, 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 సిరికేళి.